వెల్కమ్ టు పల్లవి టీవీ పాడ్కాస్ట్. సో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చాటియాల్ గారు ఉన్నారు. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. నమస్తే. ప్రశాంత్ కిషోర్ గెలిచాడు సార్. యాజ్ పర్ మై నాలెడ్జ్ ప్రశాంత్ కిషోర్ అనే పర్సన్ ఒక 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 ప్లేస్ని క్రియేట్ చేశాడు. పొలిటికల్ అడ్వైజర్ అనే ఒక జాబ్ని క్రియేట్ చేశాడు. అంటే నాకున్న ఒక నాలెడ్జ్ ప్రకారం అసలు ఏం సార్ ప్రశాంత్ కిషోర్ ఏం చేశాడు, అతను ఏం చేస్తాడు, ఎందుకు ప్రశాంత్ కిషోర్ అనే పర్సన్ నేషనల్ వైడ్ ఫేమస్ అయ్యాడు? నేషనల్ వైడ్ ఫేమస్ అని చెప్పలేము. ఆయన ఫేమస్ అయింది మోదీ గారి కారణం. ఓకే, 2013, 2012, 2013 మోదీ గారితోనే ఉన్నారు ఆయన. మోదీ గారి కోసం ఎలక్షన్ స్ట్రాటజీస్ చేస్తుండే అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. తర్వాత నేషనల్ లెవెల్ వచ్చినప్పుడు మోదీ గారు ఆయన్ని నేషనల్ లెవెల్ 2014 క్యాంపెయిన్ నడిపించడానికి తీసుకున్నారనమాట. ఓకే, ఆ క్యాంపెయిన్లోనే ఆయన కొన్ని కాన్సెప్ట్, ఛాయ్కి చర్చ, ఫర్ ఎగ్జాంపుల్ మణిశంకర్ ఆయన ఇన్సల్ట్ చేసినప్పుడు ఇదేంటి నువ్వు కావాలంటే ఛాయ్ అమ్ముకో ఇక్కడ వచ్చి అని చెప్పినప్పుడు దానికి ఛాయ్ కా చర్చ అని కన్వర్ట్ చేశారు. ఓకే, ఆయనతో పెద్ద ఒక టీం ఉండే, వీళ్ళందరూ పెద్ద పెద్ద కంపెనీలో పనిచేసిన వాళ్ళు బయట నుంచి. దాని పేరు సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ అని ఉండే 2014లో. ఓకే, నేను కూడా వాళ్ళతో పనిచేశాను, అంటే వాళ్ళ కోసం పనిచేశాను కాదు, నేను వాళ్ళతో కోఆపరేట్ చేశాను. అంటే వాళ్ళు కొన్ని హెల్ప్ కావాలంటే అడిగిన భోంగీర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ హోలోగ్రామ్ టెలికాస్ట్ చేశాను. ఓకే, అంటే ఒక ట్రక్లో తీసుకొచ్చి ఒక 3D ఇమేజ్ లాగా క్రియేట్ చేసి మోదీ గారు అక్కడ నిలబడి మాట్లాడుతున్నట్టుంది. సేమ్ శాటిలైట్ ఇమేజరీ త్రూ అవుట్ ద కంట్రీ వెళ్తుంది, ఒక 200 ప్లేసెస్. సీఎం విజయ్ కూడా అదే చేశాడు, నేను చూడలేదు అది. సో ఇది ఇట్లా జరిగిందన్నమాట. ఓకే, సో అది మోదీ గారు అప్పుడు చేసిన చాలా మటుకు ఇన్నోవేషన్ అది. ఫస్ట్ బొంగేలు చేసాం, తర్వాత వివేక్ వర్ధన్లు చేసాం, అది కాకుండా మన అల్వాల్లో, మా ఇంటి దగ్గర అల్వాల్లో చేసాం ఒకసారి. సో అట్లాంటి చాలా మటుకు యాక్టివిటీస్ చేసాం. ఛాయ్పై చర్చ చేసాం. ఓకే, వీడియోకాన్ DTH తీసుకొచ్చి కనెక్షన్ ఇచ్చి మా ఇంటి దగ్గర చాలా మటుకు చోట్ల ట్విన్ సిటీస్లో చేశాను అనమాట. దాని తర్వాత నేను వారణాసికి వెళ్ళాను 2014 క్యాంపెయిన్లో. అక్కడ రమ్మన్నారు, అక్కడికి వెళ్ళాను. మోదీ గారి క్యాంపెయిన్ అక్కడ నడుస్తున్నప్పుడు అక్కడ ఉన్నాను నేను వారణాసిలో ఒక ఆల్మోస్ట్ 2 వీక్స్. ఓకే, ఎలక్షన్ ఓటింగ్ కన్నా 2 రోజుల ముందు రిటర్న్ అయిపోయాను, ఎందుకంటే యాజ్ పర్ రూల్ మనం అక్కడ ఉండలేము ఎలక్షన్ రోజు, అవుట్ సైడర్స్. ఓకే, సో ప్రశాంత్ కిషోర్ అనే ఆయన ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్, అనలిస్ట్ కాదు, స్ట్రాటజిస్ట్. అంటే ఆయన జగన్ కోసం, DMK కోసం, TMC కోసం అందరు పనిచేశారు. ఫస్ట్ మోదీ గారితో పనిచేసిన తర్వాత 2014 ఎలక్షన్ గెలిచినప్పుడు ఆయనకు ఒక క్యాబినెట్ పోస్ట్ కావాలని అడిగారు. అది మోదీ గారు నిరాకరించారు. అంటే అప్పుడు మోడీ గారి నుంచి ఆయన ఫేమస్ అంతే. ఆయన ఈ వాజ్ నోబడీ బిఫోర్ దట్, జీరో ఉండే. ఓకే, మోదీ గారితో పనిచేశారని చెప్పి అందరూ ఆయన రికమెండేషన్ తీసుకున్నారు, ఇంకేం లేదన్నమాట. ఓకే, అక్కడి నుంచి ఆయన ఫేమస్ అయ్యాడు. తర్వాత జగన్ మోదీ గారితో స్ప్లిట్ అయిపోయినా, ఎందుకంటే మోదీ గారు క్యాబినెట్ పోస్ట్ ఇవ్వలేము, చాలా సీనియర్ మనుషులకే క్యాబినెట్ పోస్ట్ ఇస్తారు. నువ్వు మొన్న వచ్చావు, నాతోనే ఉండు, స్ట్రాటజీ చూసుకుందా, చాలా ఎలక్షన్లు వస్తాయంటే, కాదు నాకు క్యాబినెట్ పోస్ట్ కావాలంటే నో అని చెప్పారు అమిత్ షా గారు, మోదీ గారు ఇద్దరు కలిసి. సో ఆయన వెళ్ళిపోయారు సపరేట్గా. ఐపాక్ అనే కంపెనీ పెట్టుకున్నారు. ఓకే, అంటే వాళ్ళు ఎందుకు వెళ్ళారు సార్? ఇప్పుడు అంతా వాళ్ళ విజయానికి మెయిన్ కారణం, వన్ ఆఫ్ ద కారణం అని చెప్పొచ్చు. ఎందుకు క్యాబినెట్ పోస్ట్ ఎందుకు? క్యాబినెట్ పోస్ట్ ఎవరు ఇస్తారు? క్యాబినెట్ పోస్ట్ అంటే చాలా సీనియర్, 20-30 సంవత్సరాలు పార్టీలో పనిచేసిన వాళ్ళు క్యాబినెట్ పోస్ట్ ఇస్తారు. మొన్న వచ్చి ఒక స్ట్రాటజిస్ట్గా వచ్చి తీసుకుంటే అది కొంచెం అరెగెన్స్ ఎక్కువ ఆయనకి. ఓకే, ఓకే, అది ఇవ్వలేమని చెప్పారు చాలా క్లియర్గా. ఆయన వెళ్ళిపోయి తర్వాత జగన్తో కలిసి అక్కడ ఒక క్యాంపెయిన్ చేసి జగన్ని కల్పించారు. దాన్ని DMKకి అదే చేశారు, అక్కడ వెళ్ళి స్టాలిన్తో కలిసి DMKని కలిపారు. TMCకి చేశారు అదే పని, TMC దగ్గర వెళ్ళారు. తర్వాత అమరీందర్ సింగ్ దగ్గర వచ్చారు, కానీ అక్కడ ఏదో గొడవ జరిగింది. అట్లానే ఆయన మిగతా పొలిటికల్ పార్టీస్ ఎవరు పిలుస్తారు. దాని తర్వాత ఐపాక్ నుంచి కూడా ఆయన స్ప్లిట్ అయిపోయింది, వాళ్ళ నడిమిట్లో ఏదో గొడవ జరిగింది. ఓకే, ఐపాక్ ఫౌండర్ ప్రశాంత్ కిషోర్ కాదు, ఇద్దరు ఉన్నారు, ప్రతీక్ సిన్హా, వీళ్ళు ఇద్దరు ఉన్నారు. కానీ ఆయన ప్రతీక్ సిన్హా తర్వాత నడపడి ఈయన బయటకు వచ్చేసి పొలిటికల్ పార్టీ పెట్టుకున్నాడు, జన్ సురాజ్ పార్టీ అని చెప్పి బీహార్లో. ఈయన బీహారీ బేసిక్లీ. ఓకే, సో అది ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ హిస్టరీ. సో ఆయన ఒక స్ట్రాటజిస్ట్గా హీస్ బ్రిలియంట్. ఆయన టీం కూడా చాలా మంచి టీం ఉన్నారు, నేను చాలామంది తెలుసు ఆ టీంలో నాకు. చాలా ఎడ్యుకేటెడ్ మంది, బ్యాంక్లో పనిచేసిన వాళ్ళు, కోక్లో పనిచేసిన వాళ్ళు, పెప్సీలో పనిచేసిన వాళ్ళు అందరూ ఉన్నారనమాట. ఇప్పుడు వాళ్ళు అక్కడెక్కడ డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నారు, కానీ ఆ రోజుల్లో ప్రశాంత్ కిషోర్తో ఉన్నారు వాళ్ళందరూ అన్నమాట. కానీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్కి ఆయన వైపు నుంచి ఒక పొలిటికల్ అంబిషన్ వచ్చిన తర్వాత నేను ఎలక్షన్ పోటీ చేయాలని చెప్పి లాస్ట్ బీహార్ ఎలక్షన్లో పోటీ చేశాను 6 నెలలు. సార్ అంతకంటే ముందు నాకు డౌట్ సార్, ఇప్పుడు మ్యాక్సిమం అన్ని పార్టీలకు సంబంధించిన పెద్ద పెద్ద లీడర్స్, అంటే నేషనల్ వైడ్ లీడర్స్ కూడా ప్రశాంత్ కిషోర్ని అంటే టచ్లో ఉంటారు, అంటే వాళ్ళు ఒక స్ట్రాటజీ కోసం వెళ్తారు. అంటే ఆయన పైన నమ్మకం, అంటే డిఫరెంట్ పార్టీస్తో సంబంధం లేకుండా వెళ్ళిపోతారు. అంటే ఆయన జెన్యున్ పర్సన్ అన్న అందరూ డాటా అక్కడ డాటా ఇక్కడ అలాంటిది స్ట్రాటజిస్టే. ఓకే, జగన్కి మమతాకి సంబంధం లేదు కదా,
ఓకే వాళ్ళిద్దరు ఇంకో స్టేట్లో పోటీ చేస్తారంటే అప్పుడు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే ఆయన అట్లనే పికప్ చేసుకున్నారు. ఓకే స్టాలిన్ మెడ్రాస్ తమిళనాడు బయటకు వచ్చి పోటీ చేయరు కదా, ఓకే అదొకటి ఉంది. సో మనం మెయిన్గా ఆయనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే హీ వాజ్ వెరీ గుడ్ స్ట్రాటజిస్ట్, హీ స్టిల్ అ వెరీ గుడ్ స్ట్రాటజిస్ట్. ఆయన అలగృతంతో పనిచేస్తారు, వాళ్ళ టీంతో పనిచేస్తారు, కాన్స్టెన్సీ అనాలిసిస్ చేస్తారు, బూత్ వైజ్ అనాలిసిస్ చేస్తారు, అన్నీ కంప్లీట్గా డౌన్ టు ద లాస్ట్ డాట్ దాకా పనిచేస్తారు వాళ్ళు. ఓకే ఎక్కడ క్యాంపెయిన్ చేయాలి, అక్కడ లోకల్ ఇష్యూస్ ఏముంది. సో ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్లో బంకీపూర్ ఎలక్షన్లో కూడా ఆయన 4 నుంచి 5 నెలల ముందే క్యాంపెయిన్ మొదలుపెట్టారు. ఏ రోజు నితిన్ నబీన్ రాజీనామా చేయబోతున్నారని తెలిసినప్పుడు కూడా ఆయన కంప్లీట్గా క్యాంపెయిన్లో దిగేసింది అన్నమాట. క్యాంపెయిన్లో దిగి ఆయన దాని తర్వాత అక్కడున్న లోకల్ ఇష్యూస్ తీసుకొని చాలా మటుకు క్యాంపెయిన్ నడిపించారు వాళ్ళు. ఓకే. సో ఈ ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు చేసిన ఈ ఎంట్రీ, ఎందుకంటే దీనికన్నా ముందు 203, 204 సీట్ల పోటీ చేస్తే అన్నీ ఓడిపోయిన వాళ్ళు. ఓకే. 3.2% ఓటే వచ్చింది వాళ్ళకి, చాలా తక్కువ. అట్లాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు గెలవడానికి కారణం చాలా ఉన్నాయి. దానికి వన్ మెయిన్ రీజన్ ఆఫ్ కోర్స్ ఈ విజయం మెయిన్ అంటే ప్రపంచం అంటే దేశవ్యాప్తంగా మాట్లాడడానికి మెయిన్ కారణం. దేశవ్యాప్తంగా మాట్లాడడానికి పెద్దదేం లేదు, అదొక లోకల్ బై ఎలక్షన్. సోషల్ మీడియాలో బాగా సోషల్ మీడియా అంటే మనం భారతదేశం ఎక్కడ వెళ్ళిపోతుండే ఇప్పుడు దాకా. ఓకే. సోషల్ మీడియాలో మీకు రేపు కావాలని చెప్పి 1 lakh ఫాలోవర్స్ కంటే నేను ఇప్పిస్తాను మీకు 1 lakh ఫాలోవర్స్. సోషల్ మీడియాని అంత నమ్మకూడదు. ఈవెన్ దో నాకున్నారు 1,40,000 మంది, 1,10,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు నాకు ఫేస్బుక్లో. ఓకే. జెన్యున్ పీపుల్. నేను ఎవరిని యాడ్ చేయలేదు, నేను ఎవరిని తీసుకోలేదు, ఏం లేదు. నాకు ఫేస్బుక్ నుంచి డబ్బులు కూడా వస్తాయి. నేను లెట్ మీ బీ వెరీ ఓపెన్ అబౌట్ ఇట్. ఓకే. మన ఫేస్బుక్ని బిలీవ్ చేసుకుంటూ పోతే ఇప్పుడు వచ్చిన న్యూస్ ప్రకారం కాక్రోచ్ జనతా పార్టీది మొత్తం బాట్ అకౌంట్స్ ఉంది, దాని ఇన్వెస్టిగేషన్ మొదలైందని. ఓకే. కంప్లీట్ బాట్ అకౌంట్స్ అని నడిపించారు వాళ్ళు క్యాంపెయిన్ అంతా, ఈ ఫాస్టింగ్ టైంలో అప్పుడు ప్రొటెస్ట్ అంతా. ఓకే. దానికి ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో సోషల్ మీడియాలో మీకు పుకారు లేపాలంటే రేపు పొద్దున మీరు ఎవరినైనా ముఖ్యమంత్రి చేయొచ్చు ఇక్కడ తెలంగాణలో. అంత పెద్ద ప్రాబ్లం సోషల్ మీడియా కాదు బిలీవ్ చేయాల్సింది. అట్లంటే ఆయన ఎందుకు గెలవలేదు 203 సీట్లు మొత్తం? అప్పుడు ఆయన పోటీ చేసిన సీట్లు అన్నీ గెలవాలి ఉండే కదా, ఒక్క సీటు కూడా గెలవలేదు. ఈసారి జరిగిన దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అక్కడ లోకల్ ఇష్యూస్ ఉండే. ఒకటి, బీజేపీ నామినేట్ చేసిన క్యాండిడేట్ ఆయన లాస్ట్ మినిట్లో పార్టీ రీప్లేస్ చేశారు. ఆయన లాస్ట్ మినిట్లో ఆలోచించండి, ఈయన 4-5 నెలల ముందు క్యాంపెయిన్ మొదలు పెడితే ఈ బీజేపీ నామినేట్ చేసిన క్యాండిడేట్ లాస్ట్ మినిట్లో బీజేపీ పార్టీ మ్యాన్ని మార్చారు. ఎందుకంటే ఆయన వాళ్ళ నాన్నగారు వాళ్ళ అంకుల్ ఈ ఫాడర్ స్కామ్లో ఇన్వాల్వ్ ఉన్నారు, లాలూ ప్రసాద్ యాదవ్. ఓకే. సో అది ఒక ఇష్యూ అయిపోతుంది ఎలక్షన్లో. దాన్ని ప్రశాంత్ కిషోర్ తీసుకొని ఆడుకుంటాడని చెప్పి వీళ్ళు క్యాండిడేట్ని మార్చారు. ఓకే, దట్ ఈస్ వాట్ హ్యాపెన్. సో దాంతో ఏమైంది, లాస్ట్ మినిట్లో బీజేపీ ఇంకో క్యాండిడేట్ నామినేషన్ చేసిన క్యాండిడేట్ని నామినేట్ చేశారు. వాళ్ళు ఒఫిషియల్ క్యాండిడేట్ కాదు ఆయన, యాక్చువల్లీ డమ్మీ క్యాండిడేట్ అంటారు మనం. ఆయనకు బీఫామ్ ఇచ్చారు మళ్ళీ. అసలు ఆయనకు ఎవరు తెలియదు కాన్స్టిట్యున్సీలో ఆయన గురించి. అదొక పెద్ద వీక్నెస్ ఉంది. ఇంకోటి, నితిన్ నబీన్ ఆ కాన్స్టిట్యున్సీ నుంచి 5 సార్లు గెలిచారు. వాళ్ళ నాన్నగారు దానికన్నా ముందు 4 సార్లు గెలిచారు. 9 సార్లు ఈ ఫ్యామిలీ అక్కడి నుంచి గెలుచుకుంటూ వస్తున్నారు ఆ కాన్స్టిట్యున్సీ నుంచి. 35 నుంచి 38 సంవత్సరాలు మీరు ఆలోచించండి. సో అందరూ అనుకున్నారు ఈసారి కూడా గెలుస్తారు బీజేపీ అని. కానీ ఎందుకు మారిందనేది ఒక పెద్ద ప్రశ్న. ఒకటి, ఓటింగ్ పర్సంటేజ్ పడిపోయింది 7%. ఓకే. రెండవది, ప్రశాంత్ కిషోర్ లాంటి స్ట్రాంగ్ క్యాండిడేట్ లాస్ట్ టైం లేకుండే, వీళ్ళకి ఎప్పుడు లేకుండే. క్యాండిడేట్ ఉండే కానీ ప్రశాంత్ కిషోర్ అనే ఒక ఇమేజ్ రాగానే నితిన్ నబీన్ లేడు కదా అని చెప్పేసి. అక్కడ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం బీజేపీకి జరిగిందంటే వీళ్ళు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అని చెప్పి తిరిగారు చాలా మటుకు అక్కడ. ఆ కాన్స్టిట్యున్సీలో జనరల్ కేటగిరీ అంటే బ్రాహ్మిన్స్ ఎక్కువ, కశ్యత్స్ అంటారు కమ్యూనిటీ, ఓసీస్, అదర్ క్యాస్ట్ వస్తారు, ఫార్వర్డ్ క్యాస్ట్, వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకు కోపం వచ్చింది, ఏంట్రా వీళ్ళు ఇదే పాట పాడుతున్నారు, మా పిల్లలకి అడ్మిషన్ రావట్లేదు, మా పిల్లలకి రిజర్వేషన్ లేదు, మేమెందుకు ఓట్ చేయాలని చెప్పి అక్కడ పెద్ద ఒక క్యాంపెయిన్ నడిచింది. దాని అడ్వాంటేజ్ ప్రశాంత్ కిషోర్ తీసుకున్నాడు. ఆయనకు పాజిటివ్ ఓట్ కాదు, బీజేపీకి నెగిటివ్ ఓట్గా వచ్చింది ఇది. ఎందుకంటే ఈ కశ్యప్ కమ్యూనిటీ మీరు మొత్తం ఇగ్నోర్ చేశారు, ఎవడు పట్టించుకోవట్లేదు. దానికోసం చూడండి, నెక్స్ట్ యూపీ ఎలక్షన్లో ఇది పెద్ద ఇష్యూ కాబోతుంది బీజేపీకి. మాయావతి ఆల్రెడీ అనౌన్స్ చేశారు ఆమె బ్రాహ్మిన్స్కి టికెట్ ఇవ్వబోతుందని చెప్పేసి. మనం అనుకుంటాం బ్రాహ్మిన్స్ చిన్న కమ్యూనిటీ చాలా, కానీ అక్కడ ఫార్వర్డ్ క్యాస్ట్కి కోపం ఉంది. ఓకే. మెయిన్లీ ఏంటంటే వాళ్ళ పిల్లకి ఎంత మంచి మార్క్ వచ్చినా కానీ అడ్మిషన్ రావట్లేదు, తక్కువ మార్క్ వచ్చినట్టు అడ్మిషన్ వస్తుంది, ఎందుకు అని చెప్పేసి పెద్ద గొడవ నడుస్తుంది యూపీలో. ఇప్పుడు బీహార్ నుంచి అది యూపీకి పోతుంది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకున్నారు అంతే, ఇంకేం జరగలేదు. ఇక్కడ 7% ఓట్లు తగ్గినాయి. కానీ ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళ పార్టీ ఏమంటున్నారు, మీసా భారతి వాళ్ళ కూతురు ఏమంటుందంటే ఇది బీజేపీ ఆడిన గేమ్,
బీజేపీ ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చి ఎట్లా విజయం తీసుకొచ్చారో తమిళనాడులో ఓకే ఎస్టాబ్లిష్ పార్టీస్ని మొత్తం మాయం చేసేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి. సో ప్రశాంత్ కిషోర్ని తీసుకొస్తే రేపు ఆర్జేడీ ఉండదు, కాంగ్రెస్ ఉండదు, విచ్ ఇస్ కరెక్ట్. ఎందుకంటే ఆర్జేడీకి ఉన్న ఓట్ బ్యాంక్ ఏమో యాదవ్ ముస్లిం ఓట్ బ్యాంక్, ఓకే కాంగ్రెస్ కూడా ముస్లిం ఓట్ బ్యాంక్, యాదవ్ లేదు వాళ్ళకి, చాలా తక్కువ. కాంగ్రెస్ ప్రెసిడెంట్ బీహార్లో అంత పెద్దదేం లేదు. ఓకే సో రేపు విజయ్తో చేసిన అదే పని వీళ్ళతో చేపిస్తారా అనే ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. ఓకే, అదే వీళ్ళు వెస్ట్ బెంగాల్లో కూడా ఆపోజిషన్ మొత్తం ఫినిష్ చేసేసారు, మమతా బెనర్జీ వాళ్ళ ఆపోజిషన్ స్ప్లిట్ చేసి. అదే గేమ్ ఇక్కడ కూడా ఆడబోతున్నారు. ఇంకో కొన్ని రోజుల్లో చాలామంది ఆర్జేడీ ఎమ్మెల్యేలు ప్రశాంత్ కిషోర్ వైపు వెళ్ళిపోతారు, అప్పుడు ఆర్జేడీ పార్టీ లేకుండా అయిపోతుంది అని చెప్పేసి అదొక డౌట్ వాళ్ళకి. ఇంకోటి అంటే బీజేపీ ఓడిపోవడానికి ఇంకో కారణం సీజేపీ ఎఫెక్ట్ కూడా కొంచెం ముందే లేదు. అక్కడ సీజేపీ ఎఫెక్ట్ ఏం లేదు అక్కడ. నేను చాలా మంది మాట్లాడాను, సీజేపీ ఎఫెక్ట్ అస్సలు లేదు అక్కడ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బీహార్ అర్థం చేసుకోవాలి. బీహార్లో ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది, ఎడ్యుకేషన్ ప్రాబ్లం కాదు. బీహార్లో ఉన్న చాలామందికి ఎడ్యుకేషన్ లేకుండా వాళ్ళు బయటికి వెళ్ళి పనిచేస్తారు అంతే. మొన్న మీరు చూసిన సీజేపీది భారతదేశంలో ఉన్న 0.00005% కూడా లేరు. ఓకే, అట్లా అంటే మీరు మోదీ గారి వీడియో 335 మిలియన్ మంది వ్యూవర్స్ ఎందుకు వెళ్ళింది? దాంట్లో చాలామంది జెన్జీ ఉన్నారు. ఓకే, సో ఈ జెన్జీ బిల్డప్ ఇప్పుడు తెలిసింది చూడండి, ఇది బాట్స్తో చేశారని చెప్పేసి. అది ఇన్వెస్టిగేట్ చేయాలి, ఎవరు చేశారు, ఎవరు డబ్బులు పెట్టారు దాంట్లో అని చెప్పేసి. సో ఈ బిల్డప్ ఏం లేదు. ఇది అట్లా అంటే బీజేపీ గుజరాత్లో ఎందుకు గెలిచిందండి? గుజరాత్లో బైపోల్స్ ఉండే, అక్కడ గెలిచింది కదా బీజేపీ. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ గెలిచారు, ఓకే, మళ్ళీ అక్కడ ఎవరు గెలవాలండే? అక్కడ మీరు అడగొచ్చు కదా, జెన్జీ ఉంటే మళ్ళీ అక్కడ కూడా జెన్జీ గెలవాలండే ఎవరైనా. వాళ్ళ పార్టీ లేరు వాళ్ళకి. జెన్జీ అనే పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ, అందరికి తెలుసు అది. ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. దీప్కే, సౌరవ్ దాస్ అండ్ రాంకా వీళ్ళు ముగ్గురు ఆమ్ ఆద్మీ పార్టీ మెంబర్స్ ఇప్పుడు కూడా. ఓకే, వాళ్ళ సోషల్ మీడియా హెడ్ వీళ్ళు ముగ్గురు. ఒకరు డిజిటల్ చూసుకుంటాడు, ఒకడు వీడియో చూసుకుంటాడు, ఒకడు అదర్ ఆన్లైన్ యాక్టివిటీస్ చూసుకుంటారు. ఇప్పుడు కూడా వాళ్ళదే పని చేస్తున్నారు. ఓకే, సో అది తీసుకొచ్చింది అరవింద్ కేజ్రీవాల్. దానికోసం రాహుల్ గాంధీ స్టేజ్ దాకా కూడా వెళ్ళలేదు, రాహుల్ గాంధీ జంతర్ మంతర్కి వెళ్ళలేదు. ఓకే, ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ షో లెఫ్టిస్ట్ కమ్యూనిస్ట్ షోలు ఆమ్ ఆద్మీ పార్టీ కడిపి నడిపించిన షోలు. ఫస్ట్ 15 రోజులు 20-30 మంది కూడా రాలేదు. తర్వాత సడన్గా పార్లమెంట్ మొదలవుంది కానీ వాళ్ళందరూ తెప్పించుకున్నారు కమ్యూనిస్ట్ వాళ్ళు. ఇప్పుడు దాని తర్వాత గాయమైపోయింది. ఇప్పుడు ఎవరు దాని గురించి మాట్లాడలేదు, బిల్డప్ ఇస్తున్నారు మీడియాలో, డబ్బులు ఇచ్చి ఆర్టికల్స్ రాపించుకుంటున్నారు, విచ్ ఇస్ రాంగ్ థింగ్ టు డూ. ఇప్పుడు బయటకు వచ్చింది అది, దట్ చాలా మటుకు పబ్లికేషన్స్కి డబ్బులు ఇచ్చారు రాపించుకోండి, ఎవరో పే చేస్తున్నారంట. ఎవరు పే చేస్తున్నారు మనం అర్థం చేసుకోవాలి దాన్ని. ఓకే, ఇప్పుడు మనం ప్రశాంత్ కిషోర్ది కంప్లీట్ చేద్దాం సార్. ప్రశాంత్ కిషోర్ గెలిచాడు బంకీపూర్లో. ఇది మోడీ యొక్క పతనానికి ఒక స్టార్ట్ అనేసి కూడా చాలామంది చెప్తున్నారు. అట్లా అంటే రేపు మీరు చెప్పండి, మోదీ గారు గుజరాత్లో ఎందుకు ఓడిపోలేదండి? చెప్పండి, గుజరాత్లో కూడా ఓడిపోవాలనుకోండి, అక్కడ కూడా ఓడిపోవాలి, అక్కడ కూడా బై ఎలక్షన్ ఉండే. ఓకే, అప్పుడు అక్కడ మోదీ గవర్నమెంట్, మోదీ పార్టీ వాళ్ళు గెలిచారని చెప్తే అక్కడ మోదీ హవా ఉందని చెప్పాలి కదా. ఓకే, మనం మెయిన్ ఏంటంటే మీరు అన్నట్టు నబీ స్థానం కాబట్టి బాగా ఎక్కువ దానికి ఫోకస్ చేశారు. అంటే నితిన్ నబీ ప్రజెంట్ ప్రెసిడెంట్, సో బీజేపీ ఆయన స్థానంలో గెలవడం అనేది కొంచెం బాగా ఆయన క్యాండిడేట్ని తీసేశారండి. ఆయన నామినేట్ చేసిన క్యాండిడేట్ని తీసేశారు. ఓకే, లాస్ట్ మినిట్లో. మళ్ళీ ఆయన ఎందుకు గెలిపిస్తాడు? ఆయన సొంతం క్యాండిడేట్, ఆయన పెట్టిన క్యాండిడేట్ని తీసేశారు పార్టీ వాళ్ళు. ఓకే, ఆయన వాళ్ళ ఫాదర్కి ఏదో కరప్షన్ ఛార్జ్ మీద ఉందని చెప్పి తీసేశారు. అది పెద్ద తప్పు, పెద్ద తప్పు. అదే టైంలో మధ్యప్రదేశ్లో జరిగిన బై ఎలక్షన్లో అక్కడున్న క్యాండిడేట్ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, కానీ కాంగ్రెస్ క్యాండిడేట్ మార్చలేదు. ఓకే, పోతే పోయింది చూసుకుందామన్నారు. ఆరోపణలు ఉన్నాయి, వాళ్ళు కోర్టులో కేసు నడుస్తుంది, కరప్షన్ కేసు నడుస్తుంది, పోతే ఏం కాదు చూసుకుందామన్నారు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళు క్యాండిడేట్ని మార్చలేదు. బీజేపీ చేసిన తప్పు అది. బీజేపీ ఏదో మహాత్మా గాంధీ పార్టీ అనుకున్నారు వీళ్ళు. ఓకే, మీ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ అంటే పీకే గెలవడం అనేది ప్రజెంట్ బంకీపూర్లో అంటే పొలిటికల్గా ఏమైనా టర్న్ తీసుకునే అవకాశం ఏముండదు. జీరో ఇంపాక్ట్ ఇన్ బీహార్. ఆయన ఇమేజ్ మీద గెలిచిండు అంతే, ఇంకేం లేదు. లేకుండా 5-6 నెలల ముందు 8 నెలల ముందు జరిగిన ఎలక్షన్లో ఒక్క సీటు కూడా రాదు. 3.24% ఓటు, 3.24. బీజేపీకి ఎర్త్క్వేక్ స్టార్ట్ అయింది అని చెప్పేసి కూడా చాలా. అదే నేను ఎప్పుడు ఇట్లాంటి మాటలు ఎప్పుడు పడను, ఎందుకంటే ఈ మన తెలుగు మీడియాలో చాలా ఎక్కువ ఇది. అసలు నేను తెలుగు మీడియా చూడను. నేను ఎక్కడ ఏ ఛానల్ వెళ్ళినా కానీ ఆ వీడియోలు కూడా అప్పుడప్పుడు చూస్తాను, కానీ తెలుగు మీడియా ఉన్న బ్రేకింగ్ న్యూస్ కల్చర్, గీకింగ్ న్యూస్ కల్చర్ అంతే. మోదీ గారు
24లో వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ ఓడిపోతారని చెప్పి మా తెలుగు ఛానల్ పెద్ద పుకారు చేశారు. ఏమైందండి? మోదీ గారు హర్యానా ఎలక్షన్ ఓడిపోతారని చెప్పి పెద్ద పుకారు లేపారు. ఫార్మ్ ప్రొటెస్ట్ హర్యానా నుంచి వచ్చింది, ఫార్మర్స్ ప్రొటెస్ట్తో బీజేపీకి డిపాజిట్ లేకుండా పోతున్నాను. హర్యానా గెలిచారు. అది ఎట్లా జరిగింది? ఒడిశా గెలవరు బీజేపీ, ఎప్పుడు నవీన్ పట్నాయక్ గెలుస్తారు, అక్కడ ఓడిపోయారు. నవీన్ పట్నాయక్ ఓడిపోయారు. ఓకే. సో మనం యాజ్ పొలిటికల్ అనలిస్ట్ మన మెచ్యూరిటీ, ఎందుకంటే నాకు ఈ తలంటికలు దానికి వస్తుంది అనమాట, ఎక్స్పీరియన్స్ అని వస్తుంది. అది ఈ ఎవడో చెప్పిండు ఏమో చెప్పిండు అని చెప్పి దాన్ని పుకారు చేసుకొని చేయకుండా సైంటిఫిక్గా ఆలోచించాలి. ఇట్ ఈస్ అ ఫార్వర్డ్ క్యాస్ట్ కమ్యూనిటీ. అక్కడ వాళ్ళకి కోపం ఉండే బీజేపీకి వ్యతిరేకంగా. మీరు బీసీలు వెంటబడున్నారు, మా సంగతి మీరు మాట్లాడలేదు, మిమ్మల్ని చూపిస్తాం మేమని చెప్పి చూపించాం అంతే. ప్రశాంత్ కిషోర్కి పాజిటివ్ ఓట్ కాదు, బీజేపీకి నెగటివ్ ఓట్. అది మీరు ఇదే యూపీలో చేస్తే యూపీ కూడా ఓడిపోతారు బీజేపీ. ఓకే. అక్కడ మీరు ఫార్వర్డ్ కాస్ట్ని చూడకుంటే, ఫార్వర్డ్ కాస్ట్ని నెగ్లెక్ట్ చేసి బీసీలు టికెట్ ఇచ్చి మిగతా వాళ్ళు టికెట్ ఇస్తే, ఇప్పుడు ఏం జరిగింది బీహార్లో అదే సేమ్ థింగ్ అక్కడ కూడా జరుగుతుంది. యూపీలో ఫార్వర్డ్ క్యాస్ట్ చాలా పవర్ఫుల్ అక్కడ బీహార్ సార్. ఓకే. వాళ్ళని మీరు మళ్ళీ ఇగ్నోర్ చేసి, దానికోసం లాస్ట్ ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో బీజేపీ చాలామంది ఫార్వర్డ్ క్యాస్ట్ క్యాండిడేట్ని లిస్ట్ ఇచ్చారు యోగి ఆదిత్యనాథ్ గారు. దాన్ని పట్టించుకోలేదు పార్టీ. వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు, లేదు ఈ బీసీ ఓడు, ఈ క్యాస్ట్ ఓడు, ఆ క్యాస్ట్ ఓడు అని పెట్టి ఓడిపోయాడు బీజేపీ. 30 సీట్లు కూడా రాలేదు 80లో. ఓకే. సో అది ఎలక్ట్రల్ క్యాల్కులేషన్లో ఇప్పుడు మన ఆంధ్ర వైపు చూస్తే కూడా అంతే కదా, కాపునా కమ్మనా రెడ్డినా ఇదే నడుస్తుంటుంది అక్కడ. చదువు ఉన్నాడు కానీ ఆడు మాట్లాడుతున్నాడు క్యాస్ట్ మాట్లాడతాడు. ఓకే. అదే కదా, టానా ఉంది, ఆటా ఉంది, అన్నీ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు యూఎస్లో. ఓకే. ఒక్కొక్క కమ్యూనిటీకి వాళ్ళ కాన్ఫరెన్స్ పెట్టుకుంటారు. సో మనం అర్థం చేసుకోవాల్సిందంటే యాజ్ అ పొలిటికల్ అనలిస్ట్ ఆన్ గ్రౌండ్ సిచ్యువేషన్ చూడాలి. 7% ఓట్లు తగ్గింది. ఓకే. బీజేపీకి లాస్ట్ టైం మార్జిన్ 49,000 ఉండాలి, 52,000 ఉండే. ఓకే. మార్జిన్ ఈసారి మార్జిన్ పోయి 19,000 ఓట్లతో ఓడిపోయారు. సరే, ఆ ఓవరాల్ ఓట్ చూస్తే ఓవరాల్ ఓట్ కూడా పడిపోయింది పర్సంటేజ్ అందరిది, ముగ్గురిది కూడా. ఓకే. లాబ్రీ వాళ్ళ పార్టీకి పోటీ చేస్తారు కదా, లాలు వాళ్ళ పార్టీ, ఆర్జేడీ, వాళ్ళకు కూడా రాలేదు ఓట్లు. ఓకే. వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు బీజేపీ వాళ్ళు ఇది ఆడారు, ఈ గేమ్ ఆడారు, బీజేపీ వాళ్ళ ఓట్లు ట్రాన్స్ఫర్ చేశారు ప్రశాంత్ కిషోర్కి. నిజంగానే ఆడారా? జస్, దాంట్లో డౌట్ లేదు. ఓకే. దాంట్లో డౌట్ లేదు, ఎందుకంటే మీకు క్యాల్కులేట్ చేస్తే తెలిసిపోతుంది మీకు. బీజేపీ కదా ఏమవుతుంది. కానీ మీరు ఏం చేసొచ్చి, మీరు ఎప్పుడైనా యుద్ధం యూ కెన్ లూజ్ అ బ్యాటిల్ బట్ యూ షుడ్ విన్ ద వార్ అంటారు. ఓకే. ఇంట్రెస్టింగ్. చిన్న ఇది ఇచ్చేసి పెద్ద ఆడుకోవాలి. ఓకే. అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మీరు యూపీలో చూడండి, బీహార్లో చూడండి, బీజేపీ ఎట్లా ఆడారు. నితీష్ కుమార్ ఒక ప్లేయర్గా ఉండే ఇన్ని సంవత్సరాల నుంచి 4 టర్మ్స్ సీఎంగా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడున్నారు ఆయన? మాయం చేసేసారు ఆల్మోస్ట్ బీజేపీ ఆయన్ని. కర్ణాటకలో యదియూరప్ప తర్వాత కుమారస్వామి అని అందరు ఎంటబడ్డారు జేడీయూలో. బీజేపీకి యదియూరప్ప గారు ఉన్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆయన్ని కరప్షన్ ఛార్జెస్ అది ఇది అని చెప్పి తీసేసారు బీజేపీ. మళ్ళీ బీజేపీ ఓడిపోయింది. కర్ణాటకలో కూడా అదే జరిగింది. మీరు కరప్షన్ ఛార్జ్ని తీసి యదియూరప్పని తీసేసినప్పుడు పార్టీ ఓడిపోయింది గెలవడం బదులు. సో మీరేదో మహాత్మాలాగా తయారు కాకూడదు బీజేపీ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. పాలిటిక్స్లో ప్రజలు చెప్తున్న ఇదే ప్రజలు పెద్ద కరప్షన్ మాట్లాడే ప్రజలే కరప్ట్ వాళ్ళకి ఓటు వేశారని మనకు క్లియర్గా తెలిసిపోతుంది. దాని తర్వాత కుమారస్వామి వచ్చారు, కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు కాంగ్రెస్ సపోర్ట్. దాని తర్వాత కాంగ్రెస్ సపోర్ట్ విత్డ్రా చేశారు, కుమారస్వామి బీజేపీతో వచ్చారు. ఇప్పుడు కుమారస్వామి ఎక్కడున్నారండి వాళ్ళ పార్టీ? ఓకే. వాళ్ళని కంప్లీట్గా ఎలిమినేట్ చేసేసారు బీజేపీ. మాండ్యా పార్టీ అని చెప్తారు వాళ్ళని, మాండ్యా ఏరియా నుంచి కలుస్తుండే వాళ్ళు, ఇప్పుడు అక్కడ కూడా లేదు వాళ్ళు. హైదరాబాద్ కర్ణాటక ఏరియాలో అక్కడ కూడా లేరు వాళ్ళు. సో బీజేపీ గేమ్ అదంట. వాళ్ళు ఎక్కడెక్కడ ఇప్పుడు ఉన్న స్టేట్స్లో చూడండి డామినెంట్ ఏం చేస్తారంటే, ముందు ఒక పార్టీని పెట్టుకుంటారు, వాళ్ళ సపోర్ట్తో గెలుస్తారు, మెల్ల వాళ్ళు బయటికి దోసిస్తారు. ఓకే. అది జరుగుతుంది. అది ప్రతి స్టేట్లో బీజేపీ చేసిన ఆట అదే. బీజేపీ ఎక్కడెక్కడ ఆడుతున్నారో అన్నీ అదే చేస్తారు వాళ్ళు. వాళ్ళ పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకుంటారు వాళ్ళు. అది మెయిన్ అన్నమాట. పంజాబ్లో చూడండి, శిరోమణి అకాలీ దళ్ బీజేపీ ఓల్డెస్ట్ పార్ట్నర్ 1984 నుంచి, పార్టీ ఫామ్ అయినప్పటి నుంచి వాళ్ళు పార్ట్నర్గా. కానీ ఫామ్ అజిటేషన్ వచ్చినప్పుడు ఏమైంది, వీళ్ళు వెళ్ళిపోయారు. ఫామ్ అజిటేషన్లో అకాలీస్ బీజేపీ వ్యతిరేకంగా వచ్చేసారు. అప్పుడు స్ప్లిట్ అయింది అక్కడ. తర్వాత అకాలీలు ఓడిపోయారు, బీజేపీ ఓడిపోయారు ఎలక్షన్. బీజేపీ ఎప్పుడు పెద్ద ప్లేయర్ కాదు పంజాబ్లో. కానీ ఇప్పుడు అకాలీ పరిస్థితి చూడండి, వాళ్ళు ఇప్పుడు బీజేపీ దగ్గర వచ్చి మళ్ళీ అలయన్స్ పెడదాం, బీజేపీ అన్నారు సారీ మేము ఒంటరిగా పోటీ చేస్తాము. ఏదో ఒక రోజు తమిళనాడులో కూడా ఆల్మోస్ట్ జరిగింది, కానీ అన్నామలైని వీళ్ళు తర్వాత మిస్అప్ చేసేసారు కంప్లీట్గా. లేకుంటే అన్నామలై చెప్పిన అదే స్ట్రాటజీ, కర్ణాటక స్ట్రాటజీ అన్నామలై తమిళనాడులో రిపీట్ చేయమన్నారు. మీరు ఒంటరిగా పోటీ చేసి ఒక 20 సంవత్సరాల్లో పార్టీని బిల్డప్ చేయొచ్చు మీరు ఈజీగా.
అది బీజేపీ తప్పు చేశారు తమిళనాడులో. ఓకే ఓకే. తెలంగాణలో కూడా అది తప్పు చేశారు. తెలంగాణలో ఏం చేశారు, బీజేపీ ఓడించాల్సింది బీఆర్ఎస్ నుండే. బీఆర్ఎస్ని ఓడిస్తే ఆ స్పేస్ ఖాళీ అయిపోతుండే, కర్ణాటక మోడల్. ఓకే. దాని తర్వాత మీరు కాంగ్రెస్, మీరు అంతే కదా, 2 పార్టీలు ఉంటారు. ఇప్పుడు ఏమైంది, బీఆర్ఎస్ ఇంకా ఉన్నారు, వాళ్ళు కొంచెం బలపడ్డారు ఇప్పుడు. ఓకే. అది చేసిన తప్పు. మీరు ముందు బీఆర్ఎస్ని ఫినిష్ చేసేస్తే హరీష్ రావుని ఇటువైపు తీసుకురావడమా ఇంకేం చేయడం, కవిత ఎట్లయినా వెళ్ళిపోయింది, అన్నీ చూసుకుంటూ వస్తే మీరు బీఆర్ఎస్ని పవర్ తగ్గించేస్తే మీకు ఆ స్పేస్ వస్తుండే, ఓకే, కర్ణాటకలో చేసినట్ల. కానీ ఇప్పుడు ఏమైంది, వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇప్పుడు ట్రై పార్టీ అకౌంట్ 3 పోటీ చేస్తున్నారు, లేకుంటే 2 పోటీ ఉంటుంది, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఉంటుండే. ఇప్పుడు ఫేస్ టు ఫేస్ లేదు, ట్రయాంగులర్ కాంటెస్ట్ అయిపోయింది. మళ్ళీ దాంట్లో 33% ఓట్లు స్ప్లిట్ అవుతుంది. ఎవరికి 38 వస్తే వాడు గెలుస్తాడు, అది ప్రాబ్లం అయిపోయింది. సో పొలిటికలీ ఆలోచిస్తే చాలా క్లియర్గా స్ట్రాటజిక్గా ఆలోచించాల్సి. ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్క ఫ్యాక్టర్ ఉంటుంది. కొన్ని కాన్స్టిట్యున్సీలో బీసీలు 60% ఉంటారు, కొన్ని కాన్స్టిట్యున్సీలో 30 ఉంటారు. ఓకే, అక్కడ మన బంకీపూర్లో ముస్లిమ్స్ ఆర్ ఓన్లీ 40,000. దానికోసం కాంగ్రెస్ వీళ్ళకి కూడా ఓటు రాలేదు. ఎవరు, లాలు వాళ్ళ పార్టీకి కూడా ఎక్కువ. ఓకే, 40,000 ఉంటే కూడా వాళ్ళకి ఓటు రాలేదు. ఆలోచించండి, వాళ్ళకి ఎంత 18,000 20,000 ఎంత వచ్చింది, అంతే ఓట్లు, అంతే. ఓకే. సో దిస్ ఇస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే అన్నమాట. అది ఓకే సార్. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తర్వాత మెయిన్ సీజేపీ ప్రొటెస్ట్ గురించి మాట్లాడదాం. ప్రొటెస్ట్ అయిపోయింది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన ఒక నార్మల్ పార్టీని బీజేపీ ఒక డీల్ చేయలేక దాని ఒక పెద్ద పార్టీగా చేసిందని చెప్పేసి కూడా చాలామంది అంటారు. దానిపైన అంటే బీజేపీ కంప్లీట్ ఫెయిల్ అయిపోయింది, సీజేపీ ప్రొటెస్ట్ని గేమ్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ని తట్టుకోలేకపోయిందని. బీజేపీ తప్పు చేసింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రొటెస్ట్ అలౌ చేయకూడదు. 2 రోజులు పర్మిషన్ ఇచ్చిన తర్వాత లాతితో కట్టి బయట పంపించాలి, అది తప్పు చేశారు వాళ్ళు. ఓకే. వాళ్ళేమనుకున్నారు, వీళ్ళు ఇంకా వీక్ అయిపోతారు, మళ్ళీ ఎవరు రారు, కమ్యూనిస్ట్ వాళ్ళ గురించి మర్చిపోయారు వాళ్ళు. ఢిల్లీ యూనివర్సిటీ కానీ, యూనివర్సిటీ ఆఫ్ జేఎన్యూ కానీ, అక్కడి నుంచి వచ్చిన కమ్యూనిస్ట్ వాళ్ళు వీళ్ళందరూ కేరళ నుంచి ట్రైన్లలో తీసుకొచ్చారు, ట్రైన్ నింపి తీసుకొచ్చారు అక్కడి నుంచి ప్రొటెస్టర్స్ని. ఓకే. దుబాయ్ నుంచి ఒక ముస్లిం మొహమ్మద్ షాజీ, కేరళ వాడు, 23 మందికి తీసుకొచ్చారు అక్కడ. ఇది ఫ్లైట్ ఛార్జెస్ ఇచ్చి, హోటల్ ఇచ్చి, అకామిడేషన్ ఇచ్చి, ఫుడ్ ఇచ్చి ప్రొటెస్ట్ చేయడానికి తీసుకొచ్చారు. ఓకే. ఓపెన్గా ఉంది, అది మీడియాలో ఉంది ఆల్రెడీ. అక్కడ నెంబర్ 1 ఫ్రాడ్, జైల్లో వెళ్ళినాడు అక్కడ చెక్ బౌన్స్ కేసులో. అట్లాంటి వాళ్ళు అందరూ తెచ్చుకున్నారు. సో మీకు చెప్పండి, రేపు ఇందిరా పార్క్ దగ్గర మీకు 50,000 మంది కావాలన్నా నేను అరేంజ్ చేస్తాను, మీరు డబ్బులు ఇవ్వాలంతా నాకు. ఓకే. మీరు అడగకూడదు ఎక్కడి నుంచి వచ్చారో ఏం చేశారని. అదే జెన్సీని తీసుకొస్తాను నేను అక్కడ కూడా. ఓకే. ఈ క్రౌడ్ చూసి ఎప్పుడు ఎవరు, విద్యార్థుల ధర్నా అంటారు కదా, ఎంతమంది విద్యార్థులు ఉన్నారు దాంట్లో? 2,700 మంది క్రిమినల్స్ వచ్చారు. సుప్రీంకోర్టు కూడా అంగీకరించారు, వాళ్ళ మీద కేసు విత్డ్రా చేయక్కర్లేదని చెప్పారు. క్రిమినల్స్ కేసు ఉండాల్సింది. మర్డర్, రేప్, పాక్సో అక్యూస్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు, ఎవరు తీసుకొచ్చారు వాళ్ళని? ఇదంతా మొబిలైజేషన్ అంటారు దీన్ని. ఇప్పుడు మన పొలిటికల్ లీడర్ స్పీచ్ ఉంటుంది, పరేడ్ గ్రౌండ్లో పెడితే ఒక్కొక్క టార్గెట్ ఇస్తాడు. అరే ఈ ఏరియాలో నువ్వు నువ్వు కార్పొరేటర్ నువ్వే కదా, నువ్వు 20,000 మందిని తీసుకురావాలి, నువ్వు బస్సులో తెచ్చుకుంటావో, ఎడ్ల బండ్లు తెచ్చుకుంటావో, ట్రైన్లో తెచ్చుకుంటావో నాకు తెలియదు, 20,000 మంది నీ వైపు నుంచి ఉండాలి, ఇంకొని పిలుస్తారు. అట్లా వాళ్ళు యాడ్ చేసుకుంటే 3 లక్షల మందిని తీసుకొస్తారు. మొబిలైజ్ చేయడం అంటే ఇది. మీరు ఆ ప్రొటెస్ట్లో వచ్చిన వాళ్ళు ఆఫ్ ద ఫెలోస్ నీట్ ఫుల్ ఫామ్ తెలియదు, అట్లాంటి వాళ్ళు వచ్చారు. మీరు చూస్తుంటారు చాలా ఇంటర్వ్యూలు, మోదీ గారు అమ్మగారిని తిట్టడం, మోదీ గారిని తిట్టడం, దీనికోసం వచ్చారు. ఓకే. అంతే. దాంతో ఏమైంది, వారం తర్వాత ఇప్పుడు ఎవరు అడగట్లేదు వీళ్ళ గురించి, ఎవ్వడు అడగట్లేదు. తిట్టిన వాళ్ళు అపాలజైజ్ చేస్తున్నారు, ఏడుస్తున్నారు, వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తున్నారు. వాళ్ళు మేము అనుకున్నది అయింది, నెక్స్ట్ టార్గెట్ అమిత్ షానే ధర్మేంద్ర ప్రధాన్ అయిపోయిందని చెప్తున్నారు. అమిత్ షాని ఏమనుకున్నారు మీరు? అమిత్ షాని వీళ్ళు పిల్లలు ఇట్లా ఆడుకుంటారు ఆయన. ఓకే. నథింగ్. ఓకే, కావాలంటే రేపే జంజీ విషయంలో ఈ రకమైన ఆలోచనే వేరే వేరే దేశాలలో, ఇప్పుడు మనకు బంగ్లాదేశ్లో కానీ తర్వాత కొన్ని దేశాల్లో ఈ రకమైన ఆలోచనే దెబ్బతీసిందని అంటారు. బంగ్లాదేశ్ ఏం జరిగింది చెప్పండి నాకు. జంజీని రెచ్చగొట్టడం వల్లనే వాళ్ళకి కాదు, అక్కడ ఫండింగ్ ఇచ్చిండ్రు, డబ్బులు ఇచ్చిండ్రు. సిఐఏ వాళ్ళు ఓపెన్గా చెప్పారు, సిఐఏ వాళ్ళు ఓపెన్గా డబ్బులు ఇచ్చి ప్రొటెస్ట్ చేయించారు. ఇప్పుడు ఏమైంది, బంగ్లాదేశ్లో పిల్లల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇదే ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. శ్రీలంకలో వాళ్ళ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ లోపల వెళ్ళి దాడి చేసి సామానంతా దొంగతనం చేసి వాళ్ళందరూ జైల్లో ఉన్నారు. ఎక్కడున్నారు? మీరు చెప్పిన జంజీ జైల్లో ఉన్నారు. నేపాల్లో ఏమైంది, అందరి మీద కేసు వేశారు, క్రిమినల్ కేసు వేశాడు బాలన్ షా. క్రిమినల్ కేస్, సివిల్ కేసు కూడా కాదు, క్రిమినల్ కేస్. సో ఇదంతా మనం బయట నుంచి చూసి ఎవడో చెప్పిండు నాకు సోషల్ మీడియాలో వచ్చిందని కాదు. వీ షుడ్ రీడ్ రియల్ న్యూస్. నేపాల్లో జరిగింది ఏంటి, ఒక సిఐఏ ఆపరేషన్ ఉండే, అది ఇప్పుడు ఏమైంది అక్కడ మొన్న మీరు చూసారా?
హిందూ రాష్ట్రం చేయబోతున్నారు దాన్ని, నేపాల్ని. ఓకే. ఆలోచించండి ఎందుకు. బలేన్ షా మీద ప్రెషర్. ఇప్పుడు హిందూ ముస్లిం రైట్స్ జరిగింది అక్కడ, 6 చనిపోయారు మొన్ననే, ఇండియా బార్డర్ దగ్గర అది ఒక టౌన్. ఇప్పుడు అక్కడున్న లోకల్స్ డిమాండ్ చేస్తున్నారు మాకు హిందూ రాష్ట్రం కావాలి. ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు మీ జెన్జీ ఎక్కడ పోయారు ఇప్పుడు. సో మార్పులు, మన ఏదో బనానా రిపబ్లిక్ కాదు, మన దగ్గర ఆర్మీ ఉంది, మన దగ్గర పోలీసులు ఉన్నారు, మన దగ్గర అందరూ ఉన్నారు. ఈ పౌరవులు, మీరు చెప్పిన ఈ పౌరవులు ఒక పోలీస్ స్టేషన్ చూడలే వాళ్ళ జీవితంలో. ఓకే. ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు, ఒక్కసారి మీ ఫోటో పోలీస్ చేతిలో పడ్డది అనుకోండి, ఫేస్ రికగ్నిషన్ సిస్టంలో, మీ జీవితం అయిపోయింది. ఓకే. ఫినిష్. మీకు ఉద్యోగం రాదు, మీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు, ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా. బ్యాక్గ్రౌండ్ చెక్ అయినప్పుడు చేస్తారు, పోలీస్ రిపోర్ట్ వస్తుంది, మీ మీద కేసు ఉందని చెప్పేసి. మీరు ఆ రోజు అక్కడ పార్టిసిపేట్ చేస్తారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి మిమ్మల్ని పంపించేస్తారు ఉద్యోగం నుంచి. పాస్పోర్ట్ వెరిఫికేషన్కి వస్తే అదే ప్రాబ్లం మళ్ళీ వస్తుంది. దానికోసం ఏడుస్తున్నారు. ఎఫ్ఐఆర్లు తీసేసేయండి, ఎఫ్ఐఆర్లు తీసేసేయండి. ఎందుకు ఏడుస్తున్నారు, ఇది భయం. ఎఫ్ఐఆర్ తీయడం అంత ఈజీ కాదు. ఓకే. ఒక ఎఫ్ఐఆర్ తీయడానికి ప్రొసీజర్ ఉంది, కోర్టుకి వెళ్ళాలి, కోర్టు అనుమతించాలి. ప్రైవేట్ కంప్లైంట్ నేను ఫైల్ చేయొచ్చు, నా బిజినెస్ పోయింది, నా కార్ తగలబెట్టారు అని చెప్పి, అప్పుడు వీళ్ళు మళ్ళీ వేసుకుంటారు వీళ్ళందరినీ. సార్ ఎందుకు సార్ ఈ మోటాబాయ్ చోటేబాయ్ అంటే ఒక వాళ్ళ స్కెచ్ ఉంటుంది, ఎందుకు వర్కౌట్ అవ్వాలి బీజేపీ విషయంలో? ఎవరు వర్క్, మోడీ అండ్ అమిత్ షా. మనకేం తెలుసు, మీకేం తెలుసు, నాకేం తెలుసు. ఓకే. వాళ్ళ నడిమిట్లో ఏం మాట్లాడారు, ఏం చర్చ జరిగింది. దిస్ ఈజ్ వాట్ ఐ హేట్ అబౌట్ తెలుగు మీడియా. ఈ స్పెక్యులేషన్ చూడండి అసలు పనికిరాదు. ఓకే. 3rd రేట్ కన్వర్జేషన్ అయిపోతుంది. స్పెక్యులేషన్ ఎప్పుడు చేయకూడదు. ఓకే. వాళ్ళ నడిమిట్లో ఏం జరిగింది మనకు తెలియదు, ఓకే. వాళ్ళు ఏం మాట్లాడారో మనకు తెలియదు. స్టూడియోలో కూర్చొని కొంతమంది పెద్ద పెద్ద మాటలు అంటారు, అది జరిగింది, అమిత్ షా ఇట్లా మాట్లాడారు. నువ్వు ఉన్నావా రూమ్లో? ఓకే. కేసీఆర్ని ఒకసారి అడిగాను, కేసీఆర్ని మీరు తాగుతారా, మందు తాగుతారన్నారు సాయంత్రం, నువ్వు పోసావా అని అడిగారు కేసీఆర్. అట్లనే అయిపోయింది ఈ కేసు కూడా. ఓకే. ఓకే. మనం ఇది ఈ స్పెక్యులేషన్ ఇట్లాంటి ఏం చెప్తారు సెన్సేషనలిజంలో ఎప్పుడు వాడకూడదు. వీ షుడ్ బి మెచ్యూర్ జర్నలిస్ట్. ఓకే. మనం ఫ్యాక్ట్స్ మీద మాట్లాడాలి. నేను ఎప్పుడు అంతే, నేను రీసెర్చ్ చేసి ఫ్యాక్ట్స్ మీద వెళ్తాను. ఎవడో చెప్పిండు, ఏమో చెప్పిండు, ఉస్మానియా కాడ 100 మంది చనిపోయినంట, అక్కడ వెళ్ళి చూస్తే మార్చురీలో 10 డెడ్ బాడీలు ఉన్నా, మార్చురీలో డెడ్ బాడీ లేకుండా బతికిన వాళ్ళు మార్చురీలు వేస్తారా? ఇది మనం అర్థం చేసుకోవాలి. సో మోటాబాయ్ గీటాబాయ్ అంతా వాళ్ళు ఇట్లాంటి చిన్నపిల్లల్ని చాలా చూసుకున్నారు వాళ్ళ జీవితంలో. ఓకే. ఇప్పుడు ఎక్కడున్నారు చెప్పండి నాకు, వారం అయింది. వేర్ ఈస్ ద ప్రొటెస్ట్ నౌ? నో ప్రొటెస్ట్. ఓకే. బెంగళూరులో ప్రొటెస్ట్ చేయలేకపోతున్నారు. అక్కడ చెప్పాడు కదా ఆడు ఖర్గే గారు, మీరు కొడిస్తే చూపిస్తా, లాఠీ చార్జ్ చేసి చూపిస్తా అన్నాడు. మిమ్మల్ని ఢిల్లీలో ఎట్లా కొట్టారో ఇక్కడ కొడతాను అట్లా అన్నాడు. ఆలోచించండి. ఓకే. అక్కడ 24 రోజులు ఫాస్టింగ్ చేసిండు, ఇక్కడ కూర్చొని ఫాస్టింగ్ చేయండి అన్నాడు. అట్లా ఇన్సల్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఓకే. మీరు అంటారు కదా ఇది కాక్రోచ్ పార్టీ అది ఇదని, మళ్ళీ ఎందుకు కాక్రోచ్ పార్టీ వాళ్ళు నోరు తెరిచి మాట్లాడలేదు? వై ఆర్ దే నాట్ ఆస్కింగ్ ఫర్ ప్రియాంక్ ఖర్గేస్ రెసిగ్నేషన్? మధు బంగారప్ప ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎందుకు రాజీనామా చేయలేదు అంటున్నారు. ఎవరు? డీకే శివకుమార్ పేపర్ లీక్ అయితే ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలన్నా? ఎక్కడండి, ఎక్కడ న్యాయం అంటున్నాడు. కానీ వాళ్ళు ఢిల్లీలో ఏం అడిగారండి? మీరు మీ లీడరే చెప్పాడు కదా అక్కడ. ఇక్కడ రేవంత్ రెడ్డి మీద ఎవరో తిట్టారని చెప్పి ఆయన మీద కేసులు వేసేస్తారు వాళ్ళ మీద. అక్కడ మోదీ గారు అమ్మగారిని తిడితే కేసు వేస్తే ఏడ్చుకుంటున్నారు. ఓ అది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, అది అది పిల్లలు మీరు ఎట్లా చేస్తారు అట్లా. ఇక్కడ ఒక న్యాయం, అక్కడ ఒక న్యాయం. అది ఎట్లా అవుతుందండి? ఒకటే రూల్ ఉండాలి అందరికీ. ఇక్కడ మీరు రేవంత్ రెడ్డి మీద ఎవరో కార్టూన్ వేశారో, ఎవరో ఏ వీడియో వేశారని చెప్పి మీరు కేసు వేస్తే ఢిల్లీలో కూడా జరగాలి అదే. ఓకే. మోదీ గారు వ్యతిరేకంగా ఎంతో చేశారు, వాళ్ళ మీ అందరి మీద వస్తుంది స్టెప్స్. ఇప్పుడు ఒక ధరతో ఒకటి వస్తుంది. ఇప్పుడు జస్ట్ నౌ వెన్ ఐ సా ద బాట్స్ థింగ్ ఐ వాస్ షాక్డ్. ఓకే. ఇంత లక్షల బాట్స్ యూస్ చేశారంట వాళ్ళు ఈ క్యాంపెయిన్ బిల్డప్ చేయాలి. దాంట్లో మీరు ఏ పేపర్ ఓపెన్ చేసినా, సరే ఏ సైట్ ఓపెన్ చేసినా ఇదే వస్తుంది మీకు. ఎందుకంటే యు ఆర్ బీయింగ్ టార్గెట్. ఎవరు యూజ్ చేశారు? కాంగ్రెస్, సిజేపీ లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ? దిస్ ఇస్ ఆల్. మీకు ఖత్తర్ నుంచి ఫుడ్ ఎవరు ఆర్డర్ చేశారు నాకు చెప్పండి. 600 మీల్స్ ఖత్తర్ నుంచి ఎవరు ఆర్డర్ చేశారు? బంగ్లాదేశ్ నుంచి మీకు ఎవరు జొమాటో, స్విగ్గీకి ఎవరు ఆర్డర్ ఇచ్చారు? అదంతా గవర్నమెంట్ దగ్గర ఉంది ఇప్పుడు డీటెయిల్స్. మాట గుర్తుపెట్టుకోవాలి, మీరు గవర్నమెంట్తోని పోటీ చేయలేరు. గవర్నమెంట్ కెన్ సింప్లీ ఫినిష్ యూ ఆఫ్. అట్లాంటి అమిత్ షాలో ఉంటే వీళ్ళు పెద్దోళ్ళు చూసుకున్నారు వాళ్ళు గుజరాత్లో ఉన్నప్పుడు. వాళ్ళ మీద కేసు పెట్టి అమిత్ షాని జైలు పంపించిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. తర్వాత ఏం జరిగింది మనకు అందరు తెలుసు. ఓకే. ఇష్రత్ జహాన్ కేసు కానీ, ఓకే, ఇట్లాంటి కేసు చాలా చూసారు వాళ్ళు. వాళ్ళకి తెలుసు ఏం చేయాలని. ఇదంతా ఒక పాసింగ్ ఫేజ్. ఒకటే ఏంటంటే బీజేపీ నా అంచనా ప్రకారం చాలా ఫ్రీడమ్ ఇచ్చారు వీళ్ళకి. అప్పుడే వీళ్ళని కొట్టాలి ఉండే స్టార్టింగ్లోనే.
ఓకే. ఏ రోజు మీరు 2 రోజులు అయిపోయింది ఆ రోజు టెంట్ తీసి అంతా తీసి బయట పంపించాలండి అందరిని. ఆ రోజు అయిపోతుండే, అది అలో చేశారు వీళ్ళు కొన్ని రోజులు ఎక్స్ట్రా. అక్కడే వచ్చింది తప్పు. ఓకే. కానీ ఈ సోకాల్డ్ జెన్జీ ఇప్పుడు మీరు విలువండి జంతర్ మంతర్ గ్రామం ఒక్కడు రాడు, ఓకే. అదే ఎస్ఎఫ్ఐ వాళ్ళు వస్తారు. ఇప్పుడు దానికన్నా ముందు ఉన్న క్రౌడ్ రారు, ఎందుకంటే వాళ్ళకి భయం. పోలీసు వాళ్ళు చూస్తున్నారు, కెమెరా చూస్తుంది. ఇందిరా పార్క్ దగ్గర కూర్చున్న వాళ్ళందరి డీటెయిల్స్ పోలీసు వాళ్ళ దగ్గర ఉంది, అంటే ఐబీ దగ్గర ఉంది. మన దగ్గర ఇందిరా పార్క్లో వెళ్ళి స్టైల్లో ఫోటో తీసుకున్నారు, సెల్ఫీలు తీసుకున్నారు, వీడియో వేశారు, పేపర్లో ఫోటో వచ్చింది, అందరిది బాక్స్ చేసి వాళ్ళు తీసుకెళ్ళిపోతారు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్లో. అది వాళ్ళ పని, దట్ ఈస్ ద జాబ్ ఆఫ్ ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో. ఓకే. ట్రయాంగులేషన్ చేస్తారు, ఎవరెవరు ఉన్నారు మొబైల్ యూజర్స్ ఆ ఏరియాలో, అందరు మొబైల్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఈచ్ వన్స్ బ్యాక్గ్రౌండ్ విల్ బీ చెక్డ్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎవరెవరితో మాట్లాడారు, వాళ్ళ దగ్గర మొత్తం ఫోన్ రికార్డ్స్ ఉంటుంది, కాల్ రికార్డ్స్. ఇది అన్న మీరు ఎన్ని వాట్సాప్ మెసేజెస్ యాక్సెస్ చేశారు, ఎవరు వాట్సాప్ మెసేజ్ పంపించారు, ఎవరు రమ్మన్నారు ఇందిరా పార్క్కి, ఎవరు రమ్మన్నారు జంతర్ మంతర్కి, ఇదంతా డీటెయిల్ గవర్నమెంట్. ఇప్పుడు ఈ జెన్జీ అంటే కూడా కొంత మన పిల్లలు కూడా ఉంటారు సార్. లేరు, నా పిల్లలు లేరండి. అంటే మీన్స్ మన ఎడ్యుకేటెడ్ అయినా పేరెంట్స్, అమ్మ నాన్నని తిట్టిన పేరెంట్స్ ఎవరు పంపారు ఇట్లాంటి ప్లేస్కి. అంటే వాళ్ళు కొంచెం మోటివేట్ అయ్యో అదే విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది వెళ్ళే వాళ్ళకు మీరు ఏం చెప్తారు యాజ్ ఏ సీనియర్? అక్కడ ఎంతమంది నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు వచ్చారు అక్కడ. ఓకే. దిస్ ఇస్ అ పొలిటికల్ క్యాంపెయిన్, అర్థం చేసుకోండి. దీంట్లో స్టూడెంట్స్ అని కాదు, ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ కావద్దు అని మనం చెప్పాలంటే వాళ్ళకి ఏం చెప్తారు? 8 సార్లు కపిల్ సిబల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ పేపర్ లీక్ అయింది, రాజీనామా చేశాడా? మన ₹1 కోటి ఇచ్చాడు వీళ్ళకి లీగల్ హెల్ప్ కోసం. ఎందుకు? ఆయన భయం వచ్చింది, ఎందుకు ఆయన రెసిగ్నేషన్ అడుగుతారు ముందు. ఆయన అప్పుడు రాజీనామా చేయలేదు కాంగ్రెస్ హయాంలో. సో నేను అదే చెప్తాను, మీకు కావాలంటే చెప్పండి, రేపు పొద్దున్న నేను అరేంజ్ చేస్తాను 30,000 మందిని. పెద్ద పనేం కాదు. వాళ్ళు కూడా తిడతారు, ఫోన్లో ఇన్స్టాగ్రామ్ తీసుకుంటారు. వీళ్ళందరూ ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ కోసం వచ్చారు, సబ్స్క్రిప్షన్ అమ్ముకోవడానికి వచ్చారు. ఓకే. నౌ దే ఆర్ బీయింగ్ ఇన్వెస్టిగేటెడ్, భయపడి అకౌంట్స్ డిలీట్ చేస్తున్నారు వాళ్ళు. ఇది మనం అర్థం చేసుకోవాలి. దిస్ ఇస్ అ పెయిడ్ క్యాంపెయిన్ ఇది మొత్తం, దీంట్లో ఏం లేదు. దానికోసం వారం తర్వాత ఐమ్ సో హ్యాపీ, ఎవ్వడు కనిపించట్లేదు ఇప్పుడు. ఈ దీప్కే, ఈ రాంకా, ఈ సౌరవ్ దాసే ఉన్నారు, మిగతా అందరూ మాయం. దెన్ వాట్? ఏఐఎస్ఏ వాళ్ళ లీడరు, సిపిఎం లీడర్సు, డివైఎఫ్ఐ వాళ్ళు, ఎస్ఎఫ్ఐ వాళ్ళు మాట్లాడుతున్నారు, మిగతా ఎవ్వడు లేడు. కాంగ్రెస్ నుంచి ఒక యూత్ కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ నాకు చూపించండి. లేదు, వాళ్ళు రారు. వాళ్ళకి తెలుసు దిస్ ఇస్ పొలిటికల్ గేమ్, ఆమ్ ఆద్మీ పార్టీ ఆడుతున్న గేమ్ అని వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు. స్టేజ్ మీద అభిజిత్ దీప్కే చెప్పిన ఒక్క పొలిటికల్ లీడర్ని కూడా స్టేజ్ మీద ఎక్కి అని చెప్పిన మనిషి, ఫస్ట్ ఎక్కించిన మనిషిని కేజ్రీవాల్. ఓకే. దాని తర్వాత ఆతిషిని, మర్లేనా. ఎందుకు? మీరే చెప్పారు కదా ఒక్క పొలిటికల్ లీడర్ కూడా స్టేజ్ మీద రారని చెప్పేసి. మళ్ళీ ఎట్లా వచ్చారు? తర్వాత అఖిలేష్ యాదవ్ వాళ్ళ వైఫ్ వచ్చారు, డింపుల్. ఎందుకు వచ్చారు వాళ్ళు? ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ కోసం. వీళ్ళు ఎక్కడెక్కడ పనికొస్తారేమో అని చెప్పేసి. కానీ దీస్ ఫెలోస్ నో, వీళ్ళకి 10 ఓట్లు కూడా తీసుకురాలేరండి వీళ్ళు. సో మీరు ఇప్పుడు బంకీపూర్ ఎలక్షన్ తీసుకొని దాంతో జెన్జీ అని కలిపితే దాంతో జెన్జీ, అక్కడ ప్యూర్ ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళ కోపం బయటకు వచ్చింది. అక్కడ బీజేపీ నేర్చుకోవాలి దాని నుంచి. దట్ ఫార్వర్డ్ క్యాస్ట్ని ఇగ్నోర్ చేయకండి, ఇగ్నోర్ చేస్తే మీకు ప్రాబ్లం వస్తుంది, అదని అర్థం చేసుకోవాల్సింది. అది బంకీపూర్ హెస్ షోన్ దట్ లెసన్ వెరీ క్లియర్లీ. దానికోసం ప్రశాంత్ కిషోర్ దగ్గర అడిగారు, దీంట్లో జెన్జీ ఉందా? ఆయన జెన్జీ లేదు, ఏం లేదన్నాడు. ఆయనకు తెలుసు, బికాస్ హీఈస్ వర్క్డ్ ఆన్ ఎ వెరీ మైన్యూట్ క్యాంపెయిన్. ఆయన గల్లీ వెళ్ళిండు, ఆయన 4 నెలలు తిరిగిండు బంకీపూర్లో. ఓకే. సో హీ నోస్ ఎవ్రీథింగ్. చాయ్ పై చర్చ నడిపించిండు ఆయన. ఆయనకు ప్రతి ఓటర్ తెలుసు అక్కడ. వాళ్ళ టీం పనిచేశారు, 100 మంది ఉన్నారు వాళ్ళు. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళని బీజేపీ అట్లనే పనిచేస్తారు. వాళ్ళకు దోపర్చి సిస్టమ్ ఉంది బీజేపీ అట్లనే. కానీ ఈసారి ఫార్వర్డ్ క్యాస్ట్ కశ్యప్ అందరు కలిసి బీజేపీ వ్యతిరేకంగా ఓటేశారు. బికాస్ బీజేపీ వాజ్ ప్యాండరింగ్ టు బ్యాక్వర్డ్ కాస్ట్ అని వాళ్ళకు ఒక ఇంప్రెషన్ ఉండే. ఓకే. ఇంకోటి క్యాండిడేట్ మార్చడంలో. ఎందుకు మార్చారు మీరు క్యాండిడేట్ని? స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉండే. మధ్యప్రదేశ్లో ఇంకో క్యాండిడేట్, ఆయన ఫార్మర్ మినిస్టర్ ఉండే, 4 సార్లు గెలిచిండు ఆ కాన్స్టిట్యున్సీ నుంచి. లాస్ట్ టైం ఓడిపోయాడు ఆయన. అక్కడ ఒక బై ఎలక్షన్ ఎందుకు వచ్చిందంటే కాంగ్రెస్ క్యాండిడేట్ని కన్విక్ట్ చేశారు ఒక కేసులో, దానికోసం ఆయన డిస్క్వాలిఫై అయిపోయాడు. కొత్త బీజేపీ క్యాండిడేట్ తీసుకొచ్చినప్పుడు ఆయన ఆ కాన్స్టిట్యున్సీ వాళ్ళకే తెలియదు ఎవడని. దానికన్నా పవర్ఫుల్గా ఉన్న మనిషిని వీళ్ళు టికెట్ ఇవ్వలేదు. ఆయన ధర్నా చేసిండు టికెట్ రాకుంటే. ఆయన చేసిండు, ఆయననే ఓడిపించిండు వీళ్ళు బీజేపీని. ఓకే. ఆయన ఉంటే ఈజీగా కలిసిపోతుండే బీజేపీ. సో మీరే ఇది యూపీలో జరిగింది లాస్ట్ ఇయర్ అదే. 2024 బీజేపీ ఓడిపోవడానికి కారణం బీజేపీకి 270 సీట్లు రాకపోవడం యూపీ. ఓకే. ఆ యూపీలో ఇదే పొలిటికల్ గేమ్ బ్యాక్ సీట్ డ్రైవింగ్ చేశారు బీజేపీ. అక్కడ పోయింది. యోగి ఆదిత్యనాథ్ చెప్పిన క్యాండిడేట్స్కి టికెట్ ఇవ్వలేదు, క్యాండిడేట్లు ఓడిపోయారు. అదే జరిగింది అక్కడ.
సార్ ఇప్పుడు ఫైనల్ అంటే 2029లో CJP ప్రభావం ఏమైనా ఉంటుంది ఎలక్షన్? నథింగ్, జీరో. ఒక్క సీటు పోయి హాఫ్ సీట్ కూడా రాదు. వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు, రిటర్న్ ఆల్రెడీ వెళ్ళిపోయారు వాళ్ళు. ఓకే, దే ఆర్ ఆల్రెడీ వర్కింగ్ బ్యాక్ అట్ ఆమ్ ఆద్మీ పార్టీ. వాళ్ళ అబ్జెక్టివ్ ఇదే ఉండే, పొలిటికలీ మోదీని వీకెన్ చేయడానికి ట్రై చేస్తారు. దానికోసం చూడండి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కాగానే అమిత్ షా రాజీనామా అన్నారు, అమిత్ షా రాజీనామా, మోదీ రాజీనామా. వీళ్ళకి ఇదే ఏముండే, మోదీని దింపలేము, ఎట్లయినా రాజీనామా అడిగితే మోదీ ఇచ్చేస్తాడు నాకు రాజీనామా రాసి అనుకుంటాం. పిచ్చోలా, మోదీ ఏమో అంత వీక్ క్యాండిడేటా? దిస్ ఇస్ నాట్ పాసిబుల్. మీరు ఒక పొలిటికల్ ఇండియన్ డెమోక్రసీ చూస్తే ఇట్లా పనిచేయదు ఇండియన్ డెమోక్రసీ. జెన్జీ అంటారు. ఈ జెన్జీ ఎంతమంది ఉన్నారు? హౌ మెనీ పీపుల్ డిడ్ రిప్రజెంట్? తమిళనాడు నుంచి ఎంత జెన్జీ వచ్చారు, కర్ణాటక నుంచి ఎంత జెన్జీ వచ్చారు, అందరూ ప్రొటెస్ట్ చేయడానికి అక్కడిక్కడ వచ్చారు, అందరు చేశారు. ఫ్యాషనబుల్ కదా, అది ఉండాలి క్రౌడ్లో. మీరు జెన్జీకి ఎట్లా అయిపోతుందంటే మీరు పియర్ ప్రెషర్లో వర్క్ అవుతారు. అరే నువ్వు ఇంట్లో, నేను రాలేదా, అరే నేను అవుట్ సైడర్ అయిపోయాను, నేను కూడా ఉండాలి అక్కడ, నేను కూడా 2 ఇన్స్టాగ్రామ్ చేసి వేసేస్తే నాకు కూడా అందరూ ఇల్లు నువ్వు కూడా ప్రొటెస్ట్ చేసావు, చాలా మంచి పని చేసావు, దాంతో ఏమొచ్చింది నీకు? పోలీసులో పేరు వచ్చేస్తుంది నీకు, అంతే. ఓకే, దట్ ఈస్ వాట్ హ్యాపెన్ ఫైనలీ. నేను మళ్ళీ పిల్లలకి చెప్తున్నాను, డోంట్ మీకు పొలిటిక్స్లో ఫుల్ టైం దిగాలంటే దిగండి. ఓకే, లేకుంటే మీరు ఇట్లాంటి దానికి వెళ్ళకండి. మీరు ప్రొటెస్ట్ చేయాల్సింది మీ హాస్టల్లో ఫుడ్ బాగాలేకుంటే, లేకుంటే మీకు ప్రొఫెసర్స్ రావట్లేదు అని చెప్పి దాచి చేయండి. మీ అమ్మ నాన్న కష్టపడి మీకు డబ్బులు ఇచ్చి చదివిపిస్తున్నారు, ప్రొటెస్ట్ చేయడానికి కాదు. ప్రొటెస్ట్ చేయండి, మీ పొలిటిక్స్లో దిగేసేయండి ఫుల్ టైం. అది వాళ్ళు అక్కడ కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పని ఇది. JNUలో 40 సంవత్సరాల దాకా PhD చేస్తారు వాళ్ళు అక్కడ. సో అది మనం చేయకుండా మన పిల్లల్ని చదువు చెప్పి, దానికోసం స్కై రూట్ లాగా ఉంది, అగ్నికుల్ లాగా ఉంది, ధృవ ఏరోస్పేస్ ఉంది, అపోలో డైనమిక్స్లో 15 మంది బిట్స్ పిలానీలో. ఎందుకు వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేయొచ్చు కదా, మేము కూడా జెన్జీ అని చెప్పేసి. దే నో మీరు ఉద్యోగం, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఫర్ అస్. ఎడ్యుకేషన్ చేయండి, దాని తర్వాత ఉద్యోగం మీరు అదర్ స్టార్టప్ పెట్టుకోండి, ఏమైనా చేయండి. కానీ మీరు ఇట్లాంటి పనికి దిగితే రేపు మీ బ్లాక్ మార్క్ వచ్చేస్తుంది మీ పేరు ఎదురు, ఎప్పుడు మిమ్మల్ని ముట్టడు. అదే జరిగింది ఇప్పుడు. పిల్లలు ఇప్పుడు దాని ఇంప్రెషన్ ఇప్పుడు తెలుస్తుంది, ఏడుస్తున్నారు, అపాలజైజ్ చేస్తున్నారు. వాళ్ళ అమ్మ అపాలజైజ్ చేస్తే ఏడుస్తుంది, మా అమ్మాయి 15 సంవత్సరాల అమ్మాయిని మీరు ఎట్లా పంపించారండి ఇన్స్టాగ్రామ్లో? మీరు ఎట్లా అలవ్ చేశారు మీ అమ్మాయిని? ఇన్ని రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్లో ఉంది ఆమె. హౌ డిడ్ షీ గెట్ ఇన్ టు ఇన్స్టాగ్రామ్? మీకు తెలియదు ఆమె అండర్ ఏజ్ అని చెప్పేసి. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎవరైనా ఈ సోషల్ మీడియాలో పోతే హెరాస్మెంట్ ఇస్ వెరీ కామన్. హెరాస్మెంట్ చేయడం చాలా కామన్. హెరాస్మెంట్ సోషల్ మీడియాలో మీరేం చేయలేరు, అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు మనం. సో మీరు ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఒక బస్సు ఇట్లా ఆపి మహారాష్ట్ర పోలీస్ది బంగ్లాదేశ్లో ఒక అమ్మాయి చేసి చూపించి 16 లక్షల సబ్స్క్రిప్షన్స్ అమ్ముకుందాం, దానికోసం వచ్చింది. మన వాళ్ళు ప్రైజ్ చేస్తున్న అందరు పిచ్చోళ్ళు, మీడియా వాళ్ళందరూ చూడండి ఆమె మస్తు అమ్ముకుంది. ఇప్పుడు ఆమె నవ్వుతుంది అందరి మీద. ఆమె అంటూ నాకు డెత్ థ్రెట్స్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది. మీరే చేశారు కదా, యు ఆర్ నాట్ ఎ ప్రొటెస్టర్. ఆమె అంటుంది నేను ప్రొటెస్ట్ ఏం చేయడానికి రాలేదు, నేను ఆ పిక్చర్ తీసుకోవడానికి వచ్చాను నా ఇన్స్టాగ్రామ్ కోసం. మన అందరూ ఎవరెవరు భజన వాడారో వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేయాలని అర్థం కావట్లేదు వాళ్ళకి, వాళ్ళ పోస్టులు డిలీట్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే, సరే ఇంకోటి మనం తెలంగాణ జెన్జీ గురించి మాట్లాడదాం. వాళ్ళంతా క్రిమినల్ వేస్టా? తెలంగాణ జెన్జీ ఎక్కడున్నారండి? సీఎం రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేశారు, ఆల్ బీటెక్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ క్రిమినల్. కరెక్ట్, 100% కరెక్ట్. నేను అన్ని ఒక 6వ ఛానల్ 7వ ఛానల్ ఇది మాట్లాడుతుంది దాని గురించి. ఓకే, నేను చూశాను 1,20,000 మంది పాస్ అవుతాడు, 5% కూడా రిక్రూట్మెంట్ కావట్లేదు. 5% ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి. మేనేజ్మెంట్ కూడా అంతే, ఒట్టిగా హోర్డింగ్లో పెడతారు 100% ప్లేస్మెంట్ అని. ఆఫర్ లెటర్ వస్తుంది, ఫైనల్ అపాయింట్మెంట్ లెటర్ రాదు. TCS నుంచి 2 సీనియర్ ఆఫీసర్స్ని ఒక 4-5 సంవత్సరాల ముందు అరెస్ట్ చేశారు, లంచం తీసుకొని ఇట్లాంటి ఆఫర్ లెటర్ ఇచ్చిన దానికి. ఈ కాలేజ్ వాళ్ళు లంచం ఇచ్చారంట, ఆఫర్ లెటర్ ఇవ్వమని మా పిల్లలకి, నెక్స్ట్ బ్యాచ్ రావడాలు కాదు. ఇది మనం చేస్తున్న తప్పు. పిల్లలతో కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా పంపిస్తున్నారు. మళ్ళీ రిపీట్ చేస్తున్నారు, ప్రేక్షకులకు బోర్ కొట్టచ్చు. మన ప్లంబర్ దొరకడు, కార్పెంటర్ దొరకడు, ఎలక్ట్రీషియన్ దొరకడు. కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి అమీర్పేటకి వెళ్ళి రాయి పడేస్తే 100-200 మంది దొరుకుతారు మీకు. ఓకే, మా ఫ్రెండ్ ఉన్నారు, కావాలని చూపిస్తాను మీకు. ఆయన ఒక ఇండస్ట్రీ పెద్ద కంపెనీ నడిపిస్తారు. వాళ్ళు రిసెప్షన్లో కూర్చున్నాడు ఇంజనీర్, వాళ్ళ దగ్గర ప్యాకింగ్ సెక్షన్లో పనిచేస్తున్న 3 ఇంజనీర్స్. ప్యాకింగ్ సెక్షన్లో ఇది 10th క్లాస్ చాలు దానికి. ఓకే, అకౌంట్స్లో 2 ఉన్నారంట ఇంజనీర్స్. నాకు రోజుకి 50 నుంచి 100 అప్లికేషన్స్ వస్తాయి అంటున్నాడు, రెజ్యూమేస్ వస్తుందంట వాళ్ళ HRకి ఉద్యోగానికి, ఇంజనీర్స్. ఇది ప్రాబ్లం మన తెలుగు స్టేట్స్లో ఉంది. ఐటీ ఇప్పుడు పోయిందా? ఐటీ మొత్తం గోవిందా అయిందా? ఇప్పుడు అర్థమవుతుంది అందరికీ.
మెకానికల్ వాల్యూ ఏంటి, సివిల్ వాల్యూ అంటే ఇప్పుడు అర్థమవుతుంది. ఆ ఇంజనీరింగ్లో ఎప్పుడు వాల్యూ ఉంటుంది. ఐటీ పోయిందని టోటల్ చెప్పట్లేదు, కానీ అర్థం చేసుకోవాలి. ఎవ్వడు కావాలంటే వాడు ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేసుకున్నాడు. రాజశేఖర్ రెడ్డి డబ్బులు ఇస్తాడు, రియంబర్స్మెంట్ ఇస్తాడు. ఏమైంది లాస్ట్లో? పోయింది కదా మొత్తం. ఇప్పుడు రియంబర్స్మెంట్ లేదు, ఏం లేదు. రేవంత్ రెడ్డి చేయలేపేస్తాడు నాకు డబ్బులు లేవని చెప్పేసి. ఇది మనం అర్థం చేసుకోవాలి. మన పిల్లలకి స్కిల్స్ నేర్పియాలి. కరెక్ట్ అని చెప్పింది, స్కిల్స్ లేదు వాళ్ళకి. వాళ్ళకేంటి కాలేజీలో నేర్పించింది తెలుసు అంతే. నేను ఇప్పుడు చెప్తాను, ఇక్కడ కూర్చొని మీరు ఒక టాప్ 10 హైదరాబాద్లో ఉన్న ఐటీ కంపెనీస్, టాప్ 10 ఇంటర్నేషనల్ ఉంటారు, టాప్ 10 అనగానే వాళ్ళ హెచ్ఆర్ మేనేజర్స్ని అడగండి, వాళ్ళ హెచ్ఆర్ మేనేజర్స్ దగ్గర అడగండి దట్ మీకు క్యాండిడేట్ దొరుకుతున్నారా లేదా అని. నో, 100 మందిని ఇంటర్వ్యూ చేస్తే ఒక్కడు కూడా మాకు దొరకలేదు, వాళ్ళకి దొరకట్లేదు. ఆ సేమ్ 5 పీపుల్ క్లాస్లో 5 మంది ఉంటారు, 6 మంది ఉంటారు టాప్లో, వాళ్ళే అన్ని కంపెనీస్లో సెలెక్ట్ అవుతారు. ఎందుకంటే మాట్లాడడానికి రాదు, ఒక లెటర్ రాయడానికి రాదు. రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే. ఒక ప్రెజెంటేషన్ చేయడానికి రాదు, ఒక పబ్లిక్ స్పీకింగ్ చేయడానికి రాదు. మళ్ళీ ఏం చేస్తారు? కంపెనీలో జాయిన్ చేసి కొనాలు కూర్చొని కోడింగ్ చేస్తారా? రాదని తెలిసి వాళ్ళు ఏదైనా ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. ఎవరు? కాలేజా? కాదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ఎందుకు చేయాలండి ప్రైవేట్ కాలేజీలో? వాళ్ళు గవర్నమెంట్ కాలేజ్ చేస్తారైనా, ప్రైవేట్ కాలేజీలు ఎందుకు చేయాలి? ఆయనకేం పోయిందంట? టాస్క్ అని పెట్టారు కదా వీళ్ళు. గవర్నమెంట్ తెలంగాణది ఉంది, ఒక బాడీ ఉంది, కేటీఆర్ గారు ఉన్నప్పుడు పెట్టారు అది టాస్క్ అని చెప్పేసి, తెలంగాణ అకాడమీ స్కిల్ అండ్ నాలెడ్జ్ అని చెప్పి. వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు చేస్తున్నారు కోర్సెస్ కాలేజెస్లో. ఎవరన్నట్లు చేయట్లేదని. కానీ ఇది మీరు నేర్పియలేరు ఇంజనీరింగ్లో. స్కూల్ నుంచి నేర్పియాలి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది. ఓకే, నన్ను చిన్నప్పటి నుంచి నేర్పించారు మా పిల్లలు, మా టీచర్. నేను చదివింది గవర్నమెంట్ స్కూల్లో, మోడల్ స్కూల్ ఉస్మానియాలో, గవర్నమెంట్ స్కూల్ అది. అప్పటి నుంచి నన్ను ఇంగ్లీష్ మాట్లాడడంలో ఏమైనా కానివ్వండి మా టీచర్స్ నేర్పించారు, పుష్ చేశారు, మోటివేట్ చేశారు. మీరు ఇంజనీరింగ్కి వచ్చి లాస్ట్ ఇయర్లో మిమ్మల్ని ఇంటర్వ్యూ స్కిల్స్ నేర్పిస్తాను, కమ్యూనికేషన్ స్కిల్ నేర్పిస్తాను, 40,000 రూపాయలు కట్టాలంటే ఎందుకు? ఇట్స్ అ వేస్ట్. ఏం నేర్పించలేరు అని, ఎవడు ఎంత పెద్ద కిలాడి వచ్చినా నేర్పించలేరు మిమ్మల్ని. మీకు ఆ చిన్నప్పటి నుంచి ఉన్న స్కిల్ అది, మాట్లాడడంది. జీవితంలో మనం మొత్తం ప్రజెంటేషన్ చేస్తున్నాం, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మాట్లాడుతున్నాం, మీటింగ్లు పెడుతున్నాం. మిమ్మల్ని స్కిల్ ఉంటేనే మీరు ఆ లెవెల్కి వెళ్తారు. మీకు టెక్నికల్ స్కిల్స్ ఉండొచ్చు, కానీ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే మీరు ఏం చేయలేరు. ఓకే, 0. మీకు 99% మార్క్ కూడా రావచ్చు మీకు, కానీ మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా ఏం చేయలేరు మీరు. అది ప్రాబ్లం. ఈవెన్ ఎంబీఏ కూడా సేమ్ థింగ్. చేయాల్సింది ఒకటే, ఇప్పుడున్న తెలంగాణలో ఉన్న కాలేజెస్లో హాఫ్ కాలేజెస్ బంద్ చేసేసేయండి. అవును, ఓకే. దెన్ తగ్గించండి నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్, 50,000 40,000 కాలేజ్ తీసేయడం అంటే అర్థం మొత్తం అంటే మంచి కాలేజెస్ని ఉంచుకోండి అంతే. ఓకే, నెక్స్ట్ 4 years అడ్మిషన్ తగ్గించండి. ఇప్పుడు అలౌ చేయకండి అడ్మిషన్ నెక్స్ట్ 4 years. ఈ చిల్లర్ కాలేజెస్ ఉంటాయి చాలా మటుకు, వాళ్ళకి పిల్లలు కూడా లేరు, స్టూడెంట్స్ కూడా లేరు వాళ్ళ దగ్గర, ప్రొఫెసర్స్ లేరు. ఎంటెక్ చేసిన వాళ్ళు తీసి మళ్ళీ లెక్చర్గా చేస్తున్నారు వాళ్ళు. ఏం తెలుసు ఆయనకి ఎక్స్పీరియన్స్? ఐఐటి ఎందుకు ఐఐటి అయింది? నాట్ బికాజ్ ఆఫ్ ఎనీథింగ్, అక్కడున్న ప్రొఫెసర్స్తో అయింది అది. దే ఆర్ టాప్ నాచ్. ఓకే, కాలేజెస్లో నేర్పియలేకపోతున్న ఇంజనీరింగ్ స్కిల్ వాళ్ళు అమీర్పేట్కి వెళ్ళి నేర్చుకుంటున్నారు. అది అర్థం చేసుకోండి. అమీర్పేటలో ఎవరు వెళ్తున్నారు? ఇదే కాలేజ్ నుంచి నేర్చుకున్న పిల్లలు. వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అర్థమైంది ఈ స్కిల్ పనిచేయట్లేదు, ఫుల్ స్టాక్ లేదు, ఏఐ లేదు, మెషిన్ లెర్నింగ్ లేదు, పైథాన్ లేదు, ఏం నేర్పించలేదు. మమ్మల్ని ఏదేదో నేర్పించిన థియరీ కాలేజీలో, అది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతే ఇక్కడ వచ్చి నేర్చుకుంటున్నారు వాళ్ళు. 6 నెలలు 1 సంవత్సరం పాటు కోర్స్ చేసుకుంటారు. అమీర్పేట్ ఇస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్. నేను ఎప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్ అంటాను. ఇట్స్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఫెయిలియర్ ఆఫ్ ద కాలేజ్ సిస్టమ్. మన దగ్గర కాలేజ్లో చేయాలి ఉండేది. పెద్ద పెద్ద కాలేజెస్ నుంచి ప్రొఫెసర్స్ వచ్చి నేర్పిస్తారు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఈ పిల్లలకి తెలుసు మేము నేర్చుకున్నది వేస్ట్ అయిపోయింది, షియర్ వేస్ట్. థియరీ నేర్పించారు మాకు, ఇండస్ట్రీ ఇంటరాక్షన్ లేదు. ఏదో ఆరకిల్స్ ల్యాబ్ ఉంది మా దగ్గర, మైక్రోసాఫ్ట్ ల్యాబ్ ఉంది మా దగ్గర అని పెట్టి పెద్ద పెద్ద అనౌన్స్మెంట్లు చేస్తారు. డబ్బులు ఇస్తే ఎవడైనా మీ దగ్గర ల్యాబులు పెడతారు, పెద్ద పనేం కాదు. సో నేను ఇదే చెప్తున్నాను, వాట్ రేవంత్ రెడ్డి సెడ్ ఈజ్ కరెక్ట్. మన అమెరికన్ సిస్టమ్ లాగా వీళ్ళందరూ అమెరికా అని అంటారు కదా, పొద్దున్న లేవు కానీ అమెరికాకి వెళ్ళాలి ఫస్ట్. దానే ఏముంటుంది, అక్కడ వెళ్ళి పెట్రోల్ బంక్లో పనిచేస్తాడో సూపర్ మార్కెట్లో పనిచేస్తాడో అందరికి తెలుసు. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే క్వాలిటీ ఇంపార్టెంట్, క్వాంటిటీ కాదు. నంబర్ ఆఫ్ సీట్స్ తగ్గించండి, 60,000 లేకుంటే 50,000 చేయండి. మెల్లమెల్లగా బెస్ట్ స్టూడెంట్స్ని తీసుకోండి. ఎంసెట్ తర్వాత, ఇప్పుడు ఎంసెట్ ఉందో లేదో తెలియదు, మెడిసిన్ పోయింది కదా, నీట్కి వెళ్ళిపోయింది. ఏ ఎంట్రన్స్ అయినా కానీ ఆ ఎంట్రన్స్లో టఫెస్ట్ పెట్టి, దానికోసం ఐఐటి జేఈ రాస్తున్న వాళ్ళు ఎందుకు టాప్ నాచ్ అవుతారు? ఎందుకంటే యూ మేడ్ ఇట్ వెరీ టఫ్. ఎవడు కావాలంటే వాళ్ళు తీసుకుంటే మళ్ళీ ఏముంటుంది? సీట్లు ఖాళీ పడుతుంది. జేఎన్టీయూ 4 కోర్సులు డిస్కంటిన్యూ చేస్తారు, నిన్న చూసారా పేపర్లో వచ్చింది. దే ఆర్ డిస్కంటిన్యూడ్ 4 courses పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో. ఎందుకు? ప్రొఫెసర్స్ లేరంట.
ఆలోచించండి. అంటే ఇది స్కూలింగ్ నుంచి ఏమన్నా రావాలంటారా సార్? కంప్లీట్ థింగ్ షుడ్ బి డన్ ఫ్రమ్ స్కూల్, ఎస్పెషల్లీ కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే. మనకు కావాల్సింది ఐటీఐలు, ఐఐటీలు కాదు. మనం ఇంప్రూవ్ చేయాల్సింది ఐటీఐలు. ఐటీఐలో టెక్నికల్ స్కిల్స్ రేవంత్ రెడ్డి ఆ మాట కూడా అన్నాడు. మనకు కావాలి. నేను చెప్తున్నా, నేను నా పాత వీడియోలు చూడండి, నేను 5-6 సంవత్సరాల ముందు ఇదే చెప్పాను. ఓకే. మనకు కావాల్సింది ఐటీ. ఎందుకంటే చూసాను, వెళ్ళి మా అల్వాలో ఉన్న ఐటీఐ చూసాను నేను. ఎప్పుడూ అప్గ్రేడ్ చేయాలి. అదంతా గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. పెద్ద పెద్ద వాళ్ళు మస్ట్ శాలరీ ఇచ్చి లెక్చరర్స్ని పెట్టుకోలేరు. వాళ్ళు ₹1,00,000 ఇచ్చి 2 లక్షలు పెట్టి మీరు ఒక కంపెనీకి అప్పగించేసేయండి. ఆ ఏరియాలో ఉన్న పెద్ద ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి అప్పగించేసేయండి. మీరు నడిపియండి ఈ ఐటీఐ, మీ డబ్బులు పెట్టండి, మేము కూడా ఇస్తాం మీకు కొంచెం. మీ ఎక్విప్మెంట్ తీసుకురండి, మీ ప్రొఫెషనల్ తీసుకొచ్చి ట్రైనింగ్ ఇవ్వండి వీళ్ళకి. రోబోటిక్ వెల్డింగ్ అంటే ఏంటని నేర్పియండి వీళ్ళకి. బీహార్ నుంచి తీసుకొస్తారు రోబోటిక్ వెల్డర్స్ని మన దగ్గర, తెలుసా మీకు? మన దగ్గర రోబోటిక్ వెల్డర్స్ లేరు ఇక్కడ హైదరాబాద్లో. ఓకే. ఈ నార్మల్ వెల్డింగ్ కాదు అది. రోబోటిక్ వెల్డింగ్ ఇస్ సపరేట్ టెక్నిక్ ఆల్టుగెదర్. వాళ్ళు బీహార్, యూపీ నుంచి తెచ్చుకుంటారు. రోజుకి 3,500 నుంచి 4,500 తీసుకుంటారు వాళ్ళు రోజు, ఒక రోజుకి. ఆలోచించండి. దానికి వెళ్ళాడు మనోడు. లేదు, నాకు ఐటీ కావాలి, నాకు కంప్యూటర్ ముందు కూర్చోవాలి, ఏసీ రూమ్లో కూర్చోవాలి, నేను ఫ్యాక్టరీలో పనిచేయను. ఇది మనం యాటిట్యూడ్ మార్చుకోవాలి. లేకుంటే ప్రతి సంవత్సరం 1,50,000 మంది బయటకు వస్తే 10 సంవత్సరాల 12 లక్షల మంది బయటకు వస్తారు. దాంట్లో 1,00,000 మంది కూడా ఉద్యోగం రాదు. మిగతా అందరూ రిసెప్షన్లో, చెప్పాను కదా, ప్యాకింగ్ సిస్టంలో అక్కడ పనిచేయడానికి వెళ్తారు. అదే జరుగుతుంది ఇప్పుడు. మనం ఇంకా చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. నిన్న విజయవాడకి వెళ్ళాను నేను. కాలేజ్ ఆఫ్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్. ఏం బిల్డింగ్ అది, సూపర్. వాళ్ళ దగ్గర ఎన్ని కోర్సెస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. మన వాళ్ళు ఓరు దానికి. జ్యువెలరీ డిజైనింగ్ అని, టెక్స్టైల్ డిజైన్ కానీ, అరే ఇట్స్ అమేజింగ్. ఓకే. బిల్డింగ్ కూడా చూడాలి, ఫెసిలిటీస్ చూడాలి. టెక్నికల్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఓకే. మన దగ్గర మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మన ఐటీఐస్ని మనం ఇంప్రూవ్ చేసి ఒక పెద్ద లెవెల్ తీసుకెళ్ళాలి. ఓకే. ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీరు ఒక ప్లంబర్ని పిలవండి, ట్యాప్ లీక్ అవుతుందని చెప్పి మీ ఆఫీస్లో పిలవండి, స్టూడియోలో. వాడు రేపు వస్తా అంటాడు. కరెక్ట్. అది ప్రాబ్లం. ఎందుకు లేడు? వాళ్ళకి ఫుల్ బిజీ. వాళ్ళు అర్బన్ క్లాబ్లో బుక్ చేయండి, ఎల్లుండి దొరుకుతారు మీకు. కరెక్ట్. నేను కూడా ఫేస్ చేసి. కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే రేపు పొద్దున అమీర్పేటలో లైన్ కట్టేస్తారు వాళ్ళు. ఇది ప్రాబ్లం. మనం అర్థం చేసుకుంటే వాడు మనకన్నా ఎక్కువ సంపాదిస్తాడు వాడు రోజుకి. ప్లంబర్ కానీ కార్పెంటర్. మా కార్పెంటర్ ఉన్నాడు ఇంటికాడ, బాబు అని చెప్పి. వాడు వచ్చి గంటన పని చేయగానే 500 తీసుకుంటాడు. రోజుకి మినిమం 3,000-4,000 సంపాదిస్తాడు వాడు మినిమం. దానికన్నా ఎక్కువ ఉండొచ్చు. సో మనం అర్థం చేసుకోవాలి, మన డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని ఒకటి ఉంది. ఈ పెళ్ళిళ్ళలో వెళ్ళి మా కొడుకు ఐఐటీ చేస్తున్నాడు, మా కూతురు మెడిసిన్ చేస్తుంది, అది ఫస్ట్ బంద్ చేయాలి. ఈ కంపారిజన్ బంద్ చేయండి. ఏ పని చేసినా దానికి ఒక డిగ్నిటీ ఉంటుంది. రోడ్లో జాడు కొడుతున్న వాళ్ళకి డిగ్నిటీ ఉంది. 60,000 రూపాయలు జీతం వాళ్ళు, తెలుసా మీకు? జిహెచ్ఎంసీలో కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళు సీనియర్స్కి 65,000 జీతం. అప్పుడు మీరు ఆలోచించండి. అక్కడ పనిచేస్తున్న డేటా ఎంట్రీ పనిచేస్తున్న జిహెచ్ఎంసీలో కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళకి 30,000 జీతం. ఐటీ వాడికి అది జీతం, వాళ్ళకి స్వీపింగ్ కొట్టేటో ఆ జీతం. నేను వాళ్ళు మెచ్చుకుంటాను. వాళ్ళని పొద్దున్నీ సాయంత్రం పనిచేస్తారు కష్టపడి, రోడ్లో వర్షం కానీ ఎండ కానీ ఏదైనా కానీ. వాళ్ళకి 65,000 కచ్చర తీసుకెళ్తున్న వాళ్ళు ఉంటారు చూడండి జిహెచ్ఎంసీలో. వాళ్ళకి ఇవ్వాలి, ₹1,00,000 ఇవ్వాలి నెలకి. దే ఆర్ డూయింగ్ అవసరం జాబ్. ఏదో సెక్రటరియట్లో కూర్చో ఈ ఫైల్ తీసి అక్కడ వేయడం, ఆ ఫైల్ తీసి ఇక్కడ వేయడంలో మీకు జీతం ఇవ్వడం ఎందుకు? వేస్ట్. అది అవుట్సోర్స్ చేసేసేయండి దాని అంతా. ఓకే. ఇది నాకు చాలా బాధ అనిపిస్తుంది. మన పిల్లలు ఏం చేయలేరు. ఇట్ ఇస్ గోయింగ్ టు గెట్ వర్స్. మళ్ళీ కంప్లైంట్ చేయకండి, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది ఇండియాలో. అన్ఎంప్లాయ్మెంట్ లేదు, ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది ఇండియాలో. ఏ ఐటీ కంపెనీ దగ్గర అడగండి, వాళ్ళు అంటారు మాకు దొరకట్లేదు ఎంప్లాయీస్, రెడీ టెక్నికలీ క్వాలిఫైడ్ బ్రిలియంట్ ఎంప్లాయీస్ దొరకట్లేదు. 100 మందిని ఇంటర్వ్యూ చేస్తే ఒక్కడు దొరుకుతున్నాడు మాకు. వాళ్ళు తీసుకొచ్చి కూడా మళ్ళీ రీట్రైన్ చేయాల్సి వస్తుంది వాళ్ళని. వాళ్ళ కొత్త టెక్నాలజీ గురించి ఏం తెలియదు. వాళ్ళని 6 నెలలు ట్రైనింగ్ చేసిన తర్వాత బిల్లబుల్ అసెట్గా తయారవుతారు వాళ్ళు. తర్వాత క్లయింట్ దగ్గర పంపించగలుగుతాం మేము. అప్పుడు దాకా వాళ్ళు బెంచ్లో కూర్చోబెట్టి రీట్రైన్ చేయాల్సి వస్తుంది వాళ్ళని. ఎందుకు? కాలేజెస్ ఫెయిల్ అవుతున్నారు. నేను కాలేజ్కి వెళ్ళాను మొన్న, ఒక 2-3 నెలల ముందు. వాళ్ళు అదే అంటున్నారు. వాళ్ళు చూసి, సార్ మా దగ్గర 3 ప్రిన్సిపల్ మారారు సార్ 2 సంవత్సరాలు అని చెప్పేసి. వాళ్ళంటే అడిగాను లాస్ట్ ప్రిన్సిపల్ దగ్గర, ఏమైంది సార్ ఎందుకు ఇంత టర్న్ ఓవర్ అంటే, ప్రెషర్ తట్టుకోలేమండి, అందరికీ ఉద్యోగాలు కావాలని మా మేనేజ్మెంట్ ప్రెషర్ పెడుతున్నారు, మేమేం చేయాలంటున్నారు. మాకు వచ్చే దగ్గర పిల్లలు గన్నేకరస్ కాన్సెప్ట్ అంటారు. నేను అది దాన్ని చెరుకు రసంది. ఓకే. ఎంత మంచి చెరుకు అయినా మంచి రసం వస్తుంది ఎప్పుడైనా. మీరు 3rd రేట్ చెరుకు తీసుకొచ్చి దాంట్లో నిమ్మకాయ పెట్టి అల్లం పెట్టి ఏం చేస్తే కూడా టేస్ట్ ఉండదు దానికి.
మీ ఇన్పుట్ మీద ఉంటుంది మీ అవుట్పుట్. మీ ఇన్పుటే పోయింది మొత్తం, పనికి రాకపోయిన ఇన్పుట్ ఉన్నప్పుడు అవుట్పుట్ అంతే ఉంటుంది మీకు. మీరు అడ్మిషన్ స్ట్రిక్ట్ చేయండి. ఐఐఎం ఎందుకు అవుతారు, ఐఐటి ఎందుకు అవుతారో అక్కడి నుంచి నేర్చుకోండి ఫస్ట్. వై ఐఐటి ఈజ్ అన్ ఐఐటి అండ్ ఐఐఎం ఈజ్ అన్ ఐఐఎం. అదేదో పెద్ద బిల్డింగ్లు అది ఇది కాదు. వాళ్ళ ఫ్యాకల్టీ, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కిల్స్, వాళ్ళ టీచింగ్ మెథడాలజీ, వాళ్ళ సిలబస్ అది చూసి నేర్చుకోవాలి. వాళ్ళ స్టార్టప్ కల్చర్ అది ఏం లేకుండా నేను తాజ్మహల్ తయారు చేస్తానంటే ఎట్లయితుంది, కాదు అది. సార్ ఫైనల్గా ఓవరాల్గా మీరు ఇన్ని అనాలిసిస్ చేస్తారు, పొలిటికల్ అది చూస్తారు. ప్రజెంట్ పొలిటికల్ లీడర్ అంటే ది బెస్ట్ పొలిటికల్ లీడర్స్ అన్న అంటే ఎవరంటే ఏం చెప్తారు? పొలిటికల్ పార్టీ అన్న ప్రజెంట్ మన తెలంగాణలో కానీ మొత్తం దేశంలో పొలిటికల్ లీడర్ అని ఫేవరెట్గా ఎవరు లేరండి. నేను ఒకటే చూస్తాను, ఒక లీడర్ పని ఏం చేస్తాడు. 12 సంవత్సరాల్లో మోదీ గారు మెడికల్ సీట్ 63,000 నుంచి 132,000 తీసుకొచ్చారు. 12 సంవత్సరాల్లో డబుల్ చేశారు, మోర్ దెన్ డబుల్. అంటే మీరు 67 సంవత్సరాలు నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ దాకా మీరు 63,000 సీట్లే తీసుకొచ్చారు ఎంబీబీఎస్లో. 21 లక్షల మంది రాశారు ఈసారి నీట్ ఎంట్రన్స్. 11 లక్షల మంది క్వాలిఫై అయ్యారు కట్ ఆఫ్ ర్యాంక్లో. ఆ 11 లక్షలకి ఉన్న సీట్లు 132. ఓకే. 300 ఆడ్ మెడికల్ కాలేజెస్ ఉండే ముందు మన్మోహన్ సింగ్ వెళ్ళినప్పుడు 2014లో. అంటే 67 సంవత్సరాల్లో 300 మెడికల్ కాలేజెస్. 12 సంవత్సరాల్లో దాన్ని పెంచి 823 తీసుకొచ్చారు. ఓకే. ఎట్లా జరిగింది? పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్స్ డబుల్ చేశారు. అంటే కావాలంటే చేయొచ్చు మీరు, పర్ఫార్మెన్స్ మీద ఉంటుంది. వందే భారత్ వచ్చినప్పుడు చాలామంది అన్నారు, ఈ ట్రైన్లో ఎవడబోతాడు, ఇంత డబ్బులు పెట్టి ఎవడబోడు అన్నాడు. టికెట్ ట్రై చేయండి. ఇప్పుడు నిన్న వందే భారత్ వచ్చాను నేను విజయవాడ నుంచి, ఒక్క సీటు కూడా కాలేదు. ఓకే. అది మనం అర్థం చేసుకోవాలి. ప్రజలు ఏం చూస్తున్నారంటే మాకు వీఆర్ ప్రిపేర్డ్ టు పే ఫర్ ఇట్, మాకు క్వాలిటీ కావాలి. అది వందే భారత్ ఉండొచ్చు, ఎలక్ట్రిసిటీ ఉండొచ్చు, టెలిఫోన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. పర్ఫార్మెన్స్ చూడాలి. ఒక కరప్షన్ ఫ్రీ రెజ్యూమ్, ఒక మినిస్టర్ మీద కూడా ఆరోపణ లేదు. ఓకే. మన మినిస్టర్స్ పర్ఫార్మెన్స్ చూడండి, టాప్ మినిస్టర్స్ అందరూ, అశ్విని వైష్ణవ్ కానీ, పీయూష్ గోయల్ కానీ, నిర్మలా సీతారామన్ కానీ. నేను అందరు మినిస్టర్స్ చెప్పట్లేదు. సో నేను ఆ లీడర్ ఎవరు, అట్లాంటి ఒక లీడర్ ఒక విజన్ తీసుకొని ముందుకు వెళ్తున్నారు. బ్రిడ్జ్లు ఎంత కట్టారు, రోడ్లు ఎంత వేస్తున్నారు, హైవేలు ఎంత వేస్తున్నారు, ఇది చూస్తున్నాం. పొలిటికల్గా అనేది ఆ జెన్సీ అది ఇది ప్రొటెస్ట్ అదంతా నేను చూడండి. నేను దేశం పర్ఫార్మెన్స్ చూసి మోదీ గారిని చెప్తాను ఎప్పుడు. ఓకే. స్టాటిస్టిక్స్ తీసుకొని మాట్లాడండి. ఎన్ని బ్రిడ్జ్లు కట్టారు, ఎన్నో రైల్వే ట్రాక్లు ఎంత ఎక్స్టెండ్ చేశారు, ఎన్ని వందే భారత్ ఇంట్రడ్యూస్ చేశారు, ఫ్రైట్ కారిడోర్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్స్టెండ్ చేశారు, ఎన్ని ఎయిర్పోర్ట్లు కట్టారు, ఎంతమంది ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తున్నారు, 12 సంవత్సరాల ముందు ఎంత ఉండే ఇప్పుడు ఎంత ఉంది, ఇది మనం చూడాలి. అది చూసినప్పుడు నాకు మోదీ గారు నచ్చుతారు ఎప్పుడు. కానీ ఆయనకున్న వీక్నెస్ ఆయనకు ఉంది, లేదని కాదు. ఆయన పాపం ఆయనకి స్పెషల్లీ థర్డ్ టర్మ్లో చంద్రబాబు నాయుడు కానీ నితీష్ కుమార్ మీద చాలా రిపెండ్, కానీ ఇప్పుడు అంత లేదనుకోండి. ఇప్పుడు వీళ్ళు టీఎంసీ వాళ్ళు వచ్చేసరికి ప్రెషర్ తగ్గిపోయింది. కానీ కొన్ని ప్లేసెస్లో మోదీ గారు కొన్ని చాలా ఫ్రీడమ్ ఇస్తారు అని అనుకుంటున్నాను నేను, నా అంచనా అది. స్పెషలీ సీజేపీ మూమెంట్ ఇంత ఫ్రీడమ్ ఇవ్వకపోకుండా మీరు టఫ్గా యాక్ట్ చేస్తే, కాంగ్రెస్ వాళ్ళు పిల్లల్ని ఎట్లా కొట్టారో వాళ్ళ హయాంలో రాష్ట్రపతి భవన్కి ప్రొసెషన్ తీసినప్పుడు ఎట్లా కొట్టారో, ఎట్లా లాఠీ చార్జ్ చేయాలో మీరు కూడా అదే చేయాలండి. కాంగ్రెస్ వాళ్ళు చేశారు, వాళ్ళకి ప్రాబ్లం లేదు, మీకు ప్రాబ్లం ఉంది. మీరు అనుకుంటే ఎందుకు పాపం పిల్లలు మనోలే కాదా అని చెప్పి అదే పిల్లలు మీ అమ్మ నాన్నని తిడుతున్నారు. ఎట్లాంటి కల్చర్ అండి అది? ఇప్పుడు ఈ చెప్తున్న మీడియా వాళ్ళని అడగాలి, మీ అమ్మ నాన్న తిడితే ఎట్లా ఉంటుంది? అప్పుడు మీకు తెలుస్తుంది, అప్పుడు మీకు కోపం వస్తుంది. మోదీ గారు తిట్టినప్పుడు ఏమవుతుంది, పిల్లలు కదా అయిపోతుంది, ఏం చేయలేము అని. అరే సారీ, మీ కల్చర్ అప్బ్రింగింగ్ మీద ఉంటుంది. అమ్మ నాన్న మిమ్మల్ని ఎవరు పెంచుకారో వాళ్ళ తప్పు, కల్చర్ లేకుండా పెంచారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.